ఈ మంత్రం చేసినోనికి తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వస్తుంది, చేయాలి. ఎందుకంటే నేను ఇంతవరకు ఓపెన్ కాలే, కానీ చాలామంది బాధపడుతున్నారు నాకు ఫోన్ చేసి. మాట్లాడి ఇక్కడ కొంచెం పెయిన్ వస్తుంది, అందుకనే భయపడి ఫోన్లు ఎత్తలేను. ఇప్పుడు అడ్రస్ తెలుసుకొని రాండి. ఇంకోటి ఏంటంటే గురువు కోసం పర్యవేక్షించాలి ఎవరైనా సరే. గురువుని ఎత్తుక్కుంటూ వస్తే మాత్రం శని యోగిస్తాడు ఫస్ట్. అంటే చాలామంది అన్నీ చేస్తారు, కానీ వాళ్ళకు శని దరిద్రం అనేది ఇట్లా కూర్చుంటారు నెత్తి మీద. శని దరిద్రం అని నాకు బాధ అనిపిస్తుంది. శని గ్రహం అంటే నాకు చాలా, అవును బ్రదర్, శని చాలా ఐశ్వర్యకారకుడు. సరే ఓకే, దరిద్రం అని నెత్తి మీద కూర్చుంటుంది. ఆ దరిద్రం తక్షణమే పోవాలంటే అసలు ఏం చేయాలి? మంచి పని కోసం బయటికి వెళ్తున్నప్పుడు ఏం చేయాలంటే ఎడమ ముక్కు రంధ్రం నుంచి గాలి ఎక్కువ రావాలి. ఓకేనా, చూసుకోవాలి ఒకసారి ఇట్లా నన్ను ఊరు చూసుకోవాలి. కుడి ముక్కు రంధ్రం నుంచి వస్తేనేమో మంచి పని జరగదాడ, ఇక జరగని ఆస్కారం వస్తుందా. అందుకని ఆవు చెవులను మూగజీవుల చెవులను కష్టాన్ని చెప్పు, మనిషికి చెప్పకు. మనిషి స్వార్థపరుడు, నాకు తెలుసు. కలియుగంలో అవసరం అవుతా ఒక రాయి కన్నా చెప్పిపోయి దేవుడు అనుకొని నీ నివృత్తి జరుగుతుంది. అంటే ఇంకో విషయం ఏంటంటే, మనం శబ్దం చేసినప్పుడు సంథింగ్ ఏదన్నా మాట్లాడినప్పుడు అంటే నువ్వు అట్లా మాట్లాడకు, తదస్తు దేవతలు ఉంటారు, తదస్తు అని అంటే జరిగిపోతుంది అని అంటారు. సో అది నిజమేనా? రాత్రి పైకి వెళ్ళండి, మిద్దె పైకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నక్షత్రాలను, విశ్వాన్ని పైకి చూస్తూ ఓం అంతరిక్షాయ స్వాహ, ఓం అంతరిక్షాయ స్వాహ, ఓం అంతరిక్షాయ స్వాహ అని రోజు కనీసం ఒక 2000 సార్లు జపించండి. త్వరలో నువ్వు ఏమి కోరితే అది ఇస్తుంది విశ్వం తప్పకుండా. ఇచ్చిన ఆ రోజు నీకు ఫీవర్ వచ్చింది అనుకో, ఆ ఫీవర్ని ఎంజాయ్ చేయి బై. స్వామి శనీశ్వరుడా, నేను ఏ పాపం చేసినో పోయిన జన్మల, నాకు ఆ కర్మ ప్రకారం నాకు శిక్షిస్తున్నావు, సరే ఇంకా శిక్షించు, నా పాపం మొత్తం పోయేటట్టు శిక్షించు అని ఎంజాయ్ చేయి. కొంచెం ఓపిక పట్టుకో. ఆయన ఏం చేస్తాడు, శనీశ్వరుడు ఎవరో కాదు, నీ నీడనే, నీ వెనకనే ఉంటాడు. కనబడుతున్నా నీ నీడ ఆయనే, ఆ నీడ రూపం, ఆ నీడని పరిపాలిస్తున్నది ఆయనే. నీ వెనకనే ఉండి ఏం చేస్తాడు, బాబా వీడు కష్టాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు కదా, వీడు పునీతుడే అని చెప్పి తదాస్తుంటాడు. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక రీసెర్చ్ చేసిన వ్యక్తిగా అలా మోసం చేస్తే తప్పకుండా నువ్వు నెక్స్ట్ బాధపడతావు. ఎంత బాధపడతావు, ఇవాళ ఇప్పుడు వాళ్ళని మోసం చేసి గింత సంతోషాన్ని నువ్వు పొందినావు అనుకో, లబ్ధి పొందినావు అనుకో, రేపు ఇంత బాధపడాలి. అదే నేను తెలియజేస్తున్నా, వద్దురా మోసం అని. నా రీసెర్చ్ ప్రకారం కలియుగంలో మెడిసిన్ ఏది కూడా శాశ్వతంగా పనిచేయదు. నా మాట విని సనాతన ధర్మాన్ని మాత్రమే ఫాలో కావాలి, ఖచ్చితంగా ఇది వస్తుంది. మధ్యలోకం, కింది లోకం, పైలోకం, ఈ 3 లోకాలలో ఎలాంటి సమస్యనైనా క్లియర్ చేస్తుంది, ఎలాంటి కోరికనైనా సక్సెస్ చేస్తుంది ఆ మంత్రం ఏముంటుందంటే, ఇది చాలా గొప్ప మంత్రం, ఎవరైనా చేసుకోవచ్చు. నేను 3 సార్లు చెప్తున్నా, నాకు సిద్ధి కాబట్టి నేను చెప్తున్నా, చేసుకోండి. మళ్ళీ మంత్రం మళ్ళీ ఉపదేశం అని పడకండి, చెప్తున్నా. ఆ మంత్రం ఏంటంటే, హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ మీ అందరికీ తెలుసు, సో ఆయన వీడియోలు మీరు చూస్తూనే ఉన్నారు. సో వేదిక్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీశైలం గారు. సో లాస్ట్ చేసిన వీడియోలో కొంచెం కరెంట్ ప్రాబ్లం ఉండి మొత్తం క్లుప్తంగా మీకు వివరించలేకపోయినాం. సో మళ్ళీ దాని కంటిన్యూషన్గా విశ్వం గురించి మాట్లాడదామని చెప్పేసి మళ్ళీ సార్ని పిలవడం జరిగింది. సార్ చాలా బిజీ ఉంటున్నాడు, అసలు టైమే ఇస్తలేడు మనకి. 10 సార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి లిఫ్ట్ చేస్తూ ఉన్నాడు. సో నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా. సో లాస్ట్ వీడియోలో మనం విశ్వం గురించి మాట్లాడడం జరిగింది. అంటే శబ్దం అనేది మొత్తం పరిపాలిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే శబ్దం ఎట్లా పరిపాలిస్తుంది అనేది నాకు ఒక డౌట్ ఉండే. సో అప్పుడు కరెంట్ ప్రాబ్లం త్రూ మనం ఏం మాట్లాడలేకపోయినాం. అసలు అంటే దాని గురించి క్లుప్తంగా వివరిస్తారా? అవును, శబ్దమే విశ్వాన్ని నడిపిస్తుంది వాస్తవానికి. ఈ విశ్వంలో శబ్దశక్తి మొత్తం నిక్షిప్తమై, ఇప్పుడు దేవతలు ఉన్నారు కదా, ఈ శబ్దాన్ని పరిపాలించుకున్నారు. అంటే ఈశ్వరుడు ఒక్కొక్క దేవతకు కొంత శబ్దశక్తిని పంచడం జరిగింది. అయితే ఇక్కడ ప్రకృతి అంటేనే అమ్మవారు. ఫస్ట్ ఈశ్వరుడు అమ్మవారి దగ్గర ఆ శక్తిని, ఆ విశ్వశక్తిని తీసుకున్నాడు. తర్వాత ఆయన పరిపాలిస్తున్నాడు. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క శబ్దాన్ని ట్రాన్స్ఫర్ చేసినాడు అనమాట. ఆ విధంగానే కదా విశ్వం మొత్తం. అంటే ఇక్కడ విశ్వంలో అశ్విని దేవతలు, విశ్వదేవతలు, తర్వాత వరుణదేవుడు, ఇట్లా కొంతమంది దేవతలు ఉంటారు విశ్వాన్ని పరిపాలించి. అన్ని దేవతలు, ఈ 33 కోట్ల దేవతల కూడా ఎనర్జీ ఇస్తున్నది కూడా విశ్వమే. ఇక్కడ ఆ విశ్వం నుంచే వాళ్ళకు ఆ బిరుదులు వచ్చినాయి. యాక్చువల్గా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా అమ్మవారికి సాధన, అంటే ఇక్కడ విశ్వం అంటేనే అమ్మవారు. అమ్మవారు సాధన చేసి ఆ పోస్టులు పొందిరు వాళ్ళు. అంటే ఈశ్వరునికేమో
ఈశ్వర పోస్ట్ అంటే ఇవి ఒక చైర్ లాంటివి. ఇప్పుడు సీఎం మనకు ఎట్లా అవుతాడో ఆ విధంగా విశ్వం నుంచి సాధించుకున్నారు వాళ్ళు యాక్చువల్గా సాధన చేసి. ఇప్పుడు ఉదాహరణగా నేను సాధన చేసి ఆ పోస్టును సాధించవచ్చు, నువ్వు కూడా సాధించవచ్చు. ఋషులు ఇప్పుడు ఒక్కొక్క బ్రహ్మ ఈశ్వరుడు పోస్టులు మనం సాధించవచ్చు. అవును, మరి ఇవి శక్తులే. ఆ శక్తి అనేటువంటి పోస్టును మనం సాధించుకోవాలి సాధన చేసి. ఓకే. ఇప్పుడు కలికి మహారాజు ఉన్నాడు కదా, ఇప్పుడు 10వ అవతారం. ఇప్పుడు ఆయన సాధన చేస్తున్నాడు కలికి మహారాజు పోస్ట్ కోసం. ఓకే. అదే విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఏ ఋషులో వాళ్ళు సాధన చేసి ప్రకృతి ద్వారా ఆ శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి శక్తిని పొందిరు వాళ్ళు. యాక్చువల్గా వాళ్ళు ఋషులే ఫస్ట్ ఆ పోస్టును దక్కించుకున్నారు అనమాట. ఇప్పుడు సీఎం ఎలక్షన్ల పోస్టును ఎట్లా దక్కించుకుంటాడో అదే విధంగా సాధన ద్వారా వీళ్ళు దక్కించుకుంటారు. అంటే విశ్వశక్తి అంత గొప్పది. అందుకనే విశ్వశక్తిని మనం గౌరవించాలి. విశ్వశక్తి చేతుల్నే మనకు అంత ఉంటుంది. ఫస్ట్ ఏంది కాస్మిక్ రూపంలో ఉంటుంది, తర్వాత దాన్ని సాధన చేయడం వలన భౌతిక శక్తి రూపంలో మనకు అందుతుంది ఆ ఎనర్జీ అనేది. అందుకనే సాధన చాలా గొప్పది, విశ్వం చాలా గొప్పది. అందుకనే ఏం చేయాలి, బాగా చూడండి మీరు బాగా. నేను ఒక ఉదాహరణ చెప్తా. రోజు రాత్రి పైకి వెళ్ళండి, మిద్దె పైకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నక్షత్రాలను విశ్వాన్ని పైకి చూస్తూ ఓం అంతరిక్షాయ స్వాహ, ఓం అంతరిక్షాయ స్వాహ, ఓం అంతరిక్షాయ స్వాహ అని రోజు కనీసం ఒక 2000 సార్లు జపించండి. త్వరలో నువ్వు ఏమి కోరితే అది ఇస్తుంది విశ్వం తప్పకుండా. ఇదే విధంగా కూడా ఋషులు సాధన చేసి ఒక్కొక్క పోస్టును పొందిరు. ఇక్కడ ఉదాహరణకు గణపతి అనేది ఒక పోస్ట్ అన్నమాట. ఏదో ఒక ఋషి దాన్ని సాధిస్తాడు ఆ శక్తిని. గణపతి అంటే ఇక్కడ ఎనర్జీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఇక్కడ ఎనర్జీ. ఆ ఎనర్జీని సాధన ద్వారా చేసి మనం పొందాలి. ఓకే. అదంతా ఇచ్చేది విశ్వమే. అందుకని అమ్మవారిని ఓం ప్రకృత్యై నమః అంటాం. ఆది పరాశక్తి మొత్తం కూడా బ్రహ్మాండం మొత్తం అమ్మవారి స్వరూపం. ఆ బ్రహ్మాండాన్ని సాధన చేసి ఈశ్వరుడు దక్కించుకున్నాడు, అంటే సదాశివుడు. తర్వాత అంటే ఈశ్వరుడు వేరు, తర్వాత సదాశివుడు వేరు. అంటే అమ్మవారి కాడ శక్తిని దక్కించుకున్నాం. మొదటగా శక్తిని దక్కించుకున్న ఆ వ్యక్తిని ఏమంటామంటే సదాశివుడు అనాలి. ఓకే. తర్వాత ఆయన శక్తిని మొత్తం ఆయన దగ్గర పెట్టుకొని పరిపాలన చేస్తాడు. అప్పుడు తర్వాత రెండో శక్తి ఎవరు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఈ ముగ్గురు ఆయన ద్వారా ఈ పోస్టులు పొందిరు అనమాట సాధన చేసి. ఇప్పుడు నువ్వు కూడా సాధన చేసి, ఉదాహరణకు ఇప్పుడు నేనేమన్నా మొన్న పోయిన వీడియోలో ఏం చెప్పా, ఇప్పుడు మన కలియుగాన్ని పరిపాలిస్తున్నది మన రాతలు రాసి నీచ బ్రహ్మ అన్న. ఆయన నీచుడైనప్పటికీ కూడా సదాశివునికి సాధన చేసిండు. ఆయన సాధన చేసి ఏం చేసిండు, బ్రహ్మ పోస్టును సాధించిండు. ఇప్పుడు మన రాతలు రాస్తున్నాడు ఆయన. తర్వాత ఆ పోస్ట్ వస్తే ఆయన స్వభావం మీద ఆధారపడి ఉంటుంది కదా పరిపాలన అనేది. నీచుడు కాబట్టి నీచంగానే రాసిండు. అందుకనే కలియుగంలో మొత్తం మంచి కంటే కూడా చెడే ఎక్కువ జరుగుతూ ఉంటుంది అట్లా. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలి, ప్రతి దాన్ని కూడా న్యూట్రలైజ్ చేసుకోవాలి, జీవితాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని సనాతన ధర్మం ఫస్ట్. ఈ సనాతన ధర్మం యాక్చువల్గా మన వేదాలు మొత్తం ఇతర దేశాల వాళ్ళు దొంగిలించరు. ఏముంది చెప్పు, మరుగున పడుతున్నది కాబట్టి చెప్పాలి దీన్ని ఖచ్చితంగా. అందుకనే శబ్దో బ్రహ్మ, శబ్దం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంతా ఉడక మనకు రావాల్సింది మనం శబ్దం చేయడం వల్ల విశ్వం నుంచి కాస్మిక్ ఎనర్జీ మనకు భౌతిక రూపంలో అందుతుంది, కనబడదు అది. తర్వాత మనకు ఎప్పుడైతే మన శరీరానికి అది తలుగుతుందో భౌతిక శక్తి రూపంలో మనకు బయటపడుతుంది. అంటే ఇంకో విషయం ఏంటంటే మనం శబ్దం చేసినప్పుడు సంథింగ్ ఏదన్నా మాట్లాడినప్పుడు అంటే నువ్వు అట్లా మాట్లాడకు, తదాస్తు దేవతలు ఉంటారు, తదాస్తు అని అంటే అది జరిగిపోతుంది అని అంటారు. సో అది నిజమేనా? విశ్వం తథాస్తు దేవతలు కూడా ఒక భాగం కదా, వాళ్ళకు ఒక పోస్ట్ అది. వాళ్ళు ఎవరంటే తథాస్తు దేవతలు అంటే ఎవరంటే సూర్యుని యొక్క కవల సంతానం. ఓకే. అంటే సూర్యుని వెలుగు నుంచి వచ్చిన వాళ్ళు, సూర్యుని యొక్క కవల సంతానం. ఇద్దరు వాళ్ళు ఒకే టైంలో ఇద్దరు పుడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే వైద్య దేవతలు అంటారు వాళ్ళు. వైద్య దేవతలు, తర్వాత కోరికలను తీర్చే దేవతలు అంటారు వాళ్ళను. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని స్మరించినప్పుడు వీళ్ళ పని ఏంటంటే, వీళ్ళ శక్తి ఏంటంటే, ఎవరైతే గిన కోరుతారో యాక్చువల్గా తథాస్తు దేవతలని మొదట కోరాలి మనం. తదాస్తు అంటేనే ఆ కోరిక నెరవేరుతుంది. ఆ విధంగా ఏం చేస్తే సూర్యోదయానికి వీళ్ళ శక్తి సూర్యోదయం నుండి ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ విశ్వంలో. తర్వాత భౌతికంగా మనలో పరిపాలిస్తుంటాయి ఆ శక్తి అనేది. మనం కోరాలి, ఖచ్చితంగా కోరాలి. వాళ్ళను స్మరణ చేయలేదు అనుకో, మనం ఎన్ని కోరికలు కోరిన ఏమవుతుంది అంటే వృధా అయిపోతూ ఉంటుంది. అందుకని తథాస్తు దేవతలను కూడా మనం అడగాలి. అందుకని సూర్యోదయానికి లేవాలి. ఆ సూర్యోదయం అంటేనే బ్రహ్మాండమైన శక్తి, ఎనర్జీ అన్నీ కూడా అందులోనే ఉంటాయి. ఎందుకంటే మన సౌర కుటుంబానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మన విశ్వశక్తి మొత్తం సూర్యుని చేతుల్లో ఉంటుంది. అందులో వీళ్ళు ఫస్ట్ అంటే సూర్యోదయం నుంచే వీళ్ళ శక్తి జనరేట్ అయ్యి
మన విశ్వాన్ని మొత్తం అంటే మన సౌర కుటుంబం మొత్తాన్ని పరిపాలిస్తుంటుంది. అందులో మనం ఒక జీవులం కదా, అందుకని చెప్పేసి వీళ్ళు ఇంపార్టెంట్ మనకు సాక్షిభూతంగా. అందుకని నీకు ఏదైనా కోరిక కోరాలనుకో వీళ్ళని స్మరించాలి. ఎట్లా స్మరించాలి? వీళ్ళకు కూడా ఒక మంత్రం ఇచ్చారు, చేసుకోవచ్చు మంత్రం. ఈ మంత్రం చేసి వాళ్ళని స్మరించాలి. స్వామి నాకు ఈ కోరికదే ఇట్లా ఓం శ్రీం అశ్విన్యై నమః, ఓం శ్రీం అశ్విన్యై నమః, ఓం శ్రీం అశ్విన్యై నమః. ఎప్పుడైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మంత్రసిద్ధి ఉన్న గురువు 3 సార్లు చెబితే అది ఎవరైనా చేసుకోవచ్చు. చెప్తున్నా, అందరు ఏం పెడుతున్నారు సార్ కామెంట్లా మాకు ఉపదేశం చేయండి సార్ అని చెప్పించుకొని ముందే చెప్తున్నా. ఇప్పుడు నాకు ఏదైతే సిద్ధి ఉందో అది ముందే చెప్తున్నా, చేసుకోండి చేసుకోండి అని. ఆ చిన్నదాన్ని కూడా ఫోన్లు చేసి డిస్టర్బెన్స్ చేస్తున్నారు అనమాట. ఈ మంత్రం ఎవరైనా చేసుకోండి. ఏదన్నా మంచి కోరిక ఉంది ఖచ్చితంగా నీకు నెరవేరాలంటే, విశ్వం నీకు ఇవ్వాలనుకుంటే ఆ శక్తిని ఏం చేయాలి? అశ్విని దేవతలను కోరండి. ఎప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు సూర్యోదయం నుంచే వీళ్ళ శక్తి జనరేట్ అవుతుంది కాబట్టి సూర్యోదయ టైంలో ఎక్కువ ఉంటుంది అశ్విని దేవతలు శక్తి. తర్వాత సూర్య అస్తమ సమయంలో కూడా మనకు త్రిసంధ్యలు అంటారు కదా, అంటే ఉదయం సూర్యుడు ఉదయించేటప్పుడు, మధ్యాహ్నం సంధ్య, సాయంత్ర సంధ్య, 3 సంధ్యలలో వీళ్ళని ఎక్కువ స్మరిస్తే వీళ్ళ శక్తి ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే అశ్విని దేవతలు అంటే ఎవరు? అదే సూర్యుని యొక్క కవల సంతానం కదా, ఆయన శక్తే కదా మనకి. ఇప్పుడు సూర్యుడు లేకపోతే మనం ఎట్లా బతుకుతామండి? అంతా కూడా ఆయన నుంచే రావాలి మనకు. వర్షం ఆయన నుంచే రావాలి, ఏది పండాలైనా ఆయనే ఉండాలి, ఏది జరగాలన్నా సూర్యుడి నుంచే జరుగుతుంది. మన కాస్మిక్ ఎనర్జీ మొత్తం సూర్యుని చేతుల్లోనే ఉంటుంది, మన సౌర కుటుంబం వరకు. ఇలాంటి సూర్యులు ఎంతో మంది ఉన్నారు ఈ ఖగోళంలో, విశ్వంలో. ఈశ్వరుడు ఏం చేసిన, సదాశివుడు ఏం చేసిండు అంటే ఈ 9 అంటే సూర్యుని పక్కకు పెడతాడు. సూర్యుడు ఫస్ట్ ఏంది? ఒక నక్షత్రం యాక్చువల్గా. ఆయనకు ఈ గుణాలను మొత్తం కలిగి ఏం చేసిండు? ఈ నక్షత్రమైనటువంటి సూర్యుడు సదాశివుని స్మరించిండు. స్మరించినప్పుడు ఏం చేసిండు? ఒక గ్రహంగా మార్చి మిగతా 8 గ్రహాలకు ఎడ్డును చేసిండు. ఈయన ఈ సూర్యుని ఎడ్డును చేసిండు సదాశివుడు. ఆయన ఈ సౌర కుటుంబానికి ఎడ్డు అయిపోయాడు. ఎవరమైనా సరే సదాశివుని మనం సాధన చేయాలి. అంటే ఇక్కడ సదాశివుడు అంటే ఏంది? విశ్వంలో 2వ దేవత, పెద్ద దేవత అనమాట. ఫస్ట్ అమ్మవారు నుంచి సదాశివుడు, ఆయన చేతిలో ఉంటుంది మనం మొత్తం. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ ఏముంటుంది? మనకు చేతిలో మొత్తం సీఎంఏ ఉంటుంది, మన రాష్ట్రాన్ని పరిపాలించేది. ఆ విధంగా అన్నమాట. హెడ్ అమ్మవారు అయితే పరిపాలన మొత్తం సీఎం చేతులలో ఉంటుంది కాబట్టి ఈయన సదాశివుడు ఇట్లా సీఎం లాంటి వాడు అనమాట. ఈ విధంగా ఇట్లా శక్తి జనరేట్ అవుతుంది. అయితే అశ్విని దేవతలు ఉన్నారు కదా, వాళ్ళని ఏం చేయాలి? కోరికలు ఎక్కువ నీకు సిద్ధించాలంటే ఫస్ట్ సూర్యోదయం అవుతున్నప్పుడు ఓం శ్రీం అశ్విన్యై నమః, ఓం శ్రీం అశ్విన్యై నమః అని చెప్పేసి తూర్పు ముఖంగా ఉండి ఆయనకి ఏం చేయాలి? నమస్కారం, వాళ్ళకు మనం సాధన చేయాలి తూర్పు దిశలో. మళ్ళీ అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు తూర్పు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడంగా స్టార్ట్ చేయాలి ఆ మంత్రం. స్టార్ట్ చేసి ఆ సూర్యుని చూసుకుంటూ నమస్కరించినాం అనుకో, కథం వాళ్ళ ఇప్పుడు కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ శరీరానికి కలుగుతుంది. వాళ్ళు బెత్తంతో ఇట్లా కొడతారన్నమాట. కొట్టినప్పుడు ఆ కోరిక నెరవేరుతుంది. అప్పుడు ఆ కోరిక నెరవేరేటప్పుడు నిజంగా ఈ మంత్రం ఖచ్చితంగా వాడు మనస్ఫూర్తిగా చేస్తే ఒళ్ళు పులకరిస్తుంది. వాళ్ళు ఇట్లా కొడతారు, గాలి రూపంలో వచ్చి ఇట్లా కొడతారు, సక్సెస్ అయిపోతుంది అది. తర్వాత మధ్యాహ్న సమయంలో కూడా సూర్యుడు తూర్పు నుంచే ఉంటాడు కాబట్టి అక్కడ తూర్పు నుంచే చేయాలి. ఒకవేళ సాయంత్రం అయినప్పుడు ఏం చేయాలంటే పరమడ ఉండి చేయాలి. చేసి ఈ మంత్రం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. వాళ్ళు మన కోరికలు నెరవేర్చడం కోసం మనకున్న ఇప్పుడు రోగం తగ్గాలనే కోరాలి వాళ్ళను. వాళ్ళ వైద్య దేవతలు ప్రతిదాన్ని న్యూట్రలైజ్ చేసి వైద్యమే కదా, అట్లా వైద్య దేవతలను కూడా వాళ్ళకే పేర్లు. అందుకని తథాస్తు దేవతలు చాలా గొప్ప. ఇప్పుడు యజ్ఞాలు యాగాదులు చేసేటప్పుడు కూడా వాళ్ళు ఇటు బెత్తంతో కొట్టినప్పుడే ఆ యజ్ఞం ఫలిస్తుంది, లేకుంటే ఫలించదు. అందుకని అశ్విని దేవతలను స్మరించాలి మనం పూజ చేసేటప్పుడు కూడా. వాళ్ళు రావాలి, వస్తారు అంతే. ఏడంగా వస్తారంటే కాస్మిక్ అంటే గాలి రూపంలో వచ్చి ఉంటారు అక్కడ. అట్లా ఈ విధంగా ఉంటుంది అన్నమాట. తర్వాత 2 గ్రహపరంగా ఇంకోటి కూడా చెప్పాలా. అందరు ఏమనుకుంటున్నారు అంటే బాధ వచ్చినప్పుడేమో బాధపడుతున్నారు, నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంతే అని అనుకుంటున్నారు. సంతోషం వచ్చినప్పుడేమో ఎగిరి గంతేస్తున్నాడు, దేవుని పొగుడుతున్నారు. బాధ వచ్చినప్పుడు దేవుని తిడుతున్నారు, నాకు కష్టాలు వస్తున్నాయి, నన్ను ఇట్లా చేసిండు, నేనేం పాపం చేసినానంట. నీ చేతిలో ఉంది భయ్, అదంతా నువ్వు క్లియర్ చేసుకో. నేనేమంటున్నానంటే కష్టాన్ని ఆ విధంగానే భరించు, సంతోషాన్ని కూడా ఆ విధంగానే భరించు. అది నీ కర్మానుసారంగా వస్తుంది. ఒకవేళ కష్టం వచ్చినప్పుడు మన సౌర కుటుంబం వరకు కష్టానికి కారకుడు ఎవరంటే శనీశ్వరుడు. ఇప్పుడు శనీశ్వరుడు ఏం చేస్తాడంటే ఆయన కర్మసాక్షి కదా, గ్రహ చక్రవర్తి, ఆయన పరిపాలిస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఇవాళ ఏమారని చెప్పు,
ఇలయమారం గురువారం. అవును. గురువారం అన్నప్పుడు ఏమవుతుంది సూర్యోదయానికి గురుగ్రహం సూర్యునికి ఎదురుంగా ఉంటుంది. ఓకే. ఆ రోజును మొత్తం అది గురువారం అని ఋషులు మనకు పేరు పెట్టారు అనమాట. గురువారం అయినప్పటికీ కూడా ఆ రోజు కర్మ సాక్షిభూతంగా ఎవరు ఉంటారు అంటే శనీశ్వరుడే ఉంటాడు. అందుకని చెప్పి కర్మ ఇచ్చిన ఆ రోజు నీకు ఫీవర్ వచ్చింది అనుకో, ఆ ఫీవర్ని ఎంజాయ్ చేయి బై. స్వామి శనీశ్వరుడా, నేను ఏ పాపం చేసినో పోయిన జన్మల నాకు ఆ ఆ కర్మ ప్రకారం నాకు శిక్షిస్తున్నావు, సరే ఇంకా శిక్షించు, నా పాపం మొత్తం పోయేటట్టు శిక్షించు అని ఎంజాయ్ చేయి, కొంచెం ఓపిక పట్టుకో. ఆయన ఏం చేస్తాడు, శనీశ్వరుడు ఎవరో కాదు, నీ నీడనే నీ వెనకనే ఉంటాడు. కనబడుతున్నా నీ నీడ ఆయనే, ఆ నీడ రూపం, ఆ నీడని పరిపాలిస్తున్నది ఆయనే. నీ వెనకనే ఉండి ఏం చేస్తాడు, బాబా వీడు కష్టాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు కదా, వీడు పునీతుడే అని చెప్పి తదాస్తుంటాడు. అప్పటికప్పుడు ఎంత జ్వరం వచ్చినా తగ్గుతుంది చూడు. ఆ జ్వరానికి భయపడి దేవుని తిట్టుకోవడం, కాలాన్ని తిట్టుకోవడం, చెడుగా ఊహించడం జరిగిందనుకో, నీకు ఎక్కువ అవుతుంటుంది. అది దాన్ని పాజిటివ్ తీసుకో. ఎట్లా తీసుకో, నా కర్మానుసారం వస్తుంది, అదే ప్రాయచిత్త గుణం కదా, నా కర్మానుసారం వస్తుంది ఇది, దీన్ని నేను న్యూట్రలైజ్ చేసుకోవాలి, తప్పకుండా పొందాలి. ఇప్పుడు పొందలేదు అనుకో, ఇది మొత్తం మిగిలి నెత్తి మీద పడుతుంది, ఇక అప్పుడు పైకోనికనా. అందుకని ఎప్పటి శిక్ష, అదే విశ్వరహస్యం. ఇక్కడ విశ్వరహస్యం అంటేనే అది. దేనినైనా మనం సమభాగంగానే తీసుకోవాలి. సంతోషం వచ్చినప్పుడు ఏదో ఎగురులాడి, దుఃఖం వచ్చినప్పుడు ఏడ్చుకుంటా కూర్చుంటుంటే కరెక్ట్ కాదు. బాధలు వస్తాయి, బాధలు వచ్చినప్పుడు ఏమనాలి, శని భగవాన్నే అడగాలి, ఆయన ఈ బాధల కారకుడు కదక్క. అప్పుడు అనాలి, స్వామి సరే నేను ఇప్పుడు డబ్బులు లేక బాధపడుతున్నా, సరే స్వామి ఇంకా ఏమైనా తప్పులు చేసి ఉంటే ఇంకెక్కువ శిక్షించున్నాను, ఇంకా ఎక్కువ శిక్షించు అని అడగాలి. అడిగినప్పుడు అరే వీడు ప్రాయచిత్త పడుతుండు అంటే వీని అంతరాత్మ ప్రాయచిత్త పడుతుంది, వీని మనం పునీతుని చేయాలి అని ఆయన చేతిలో ఉంటుంది ఆ పవరు. ఈ కర్మ మొత్తం పరిపాలిస్తున్న శక్తి ఎనర్జీ ఆయన చేతిలో ఉంటుంది. ఆయన తూడుస్తాడు ఇట్లా ఓకే అని చెప్పేసి అట్లా. అందుకని చెప్పేసి ఇప్పుడు వరుణదేవుడు ఉన్నాడు, రోగాలు, ఆయన కూడా విశ్వదేవతలలో ఒక దేవుడు కదా, ఆయనను స్మరించండి. ఏదైనా ఎక్కువ రోగాలు ఉన్నప్పుడు వాటర్ తీసుకోండి, ఓం వం వరుణాయ నమః, ఓం వం వరుణాయ నమః, ఓం వం వరుణాయ నమః అని చెప్పేసి ఒక గాజు గ్లాసే తీసుకో, తర్పణ విద్య ఇక్కడ. గాజు గ్లాస్ తీసుకొని అందులో వాటర్ చేతిలో పట్టుకొని, వరుణుడు ఎక్కడ ఉంటాడు, పరమడ వైపు ఉంటాడు. పరమడ మళ్ళీ ఏం చేయాలి, ఆ మంత్రం చేతిలో పట్టుకొని ఓం వం వరుణాయ నమః, ఓం వం వరుణాయ నమః అని ఒక 108 సార్లు చదివి అని ఊది ఆ నీళ్ళు తాగండి. అది అమృతం. వరుణుడు అమృతాన్ని ఇస్తాడు. ఇంకా నీకు రోగం తగ్గుతుంది తక్షణమే. అంటే ఈ విశ్వశక్తిని ఈ విధంగా తీసుకోవాలి. ఈ వరుణదేవుడు ఎవరు, రోగాన్ని హరింపజేసే దేవతగా తీసుకుంటాం. అంటే అమృతం అంటే ఇంకా అమృతం సిద్ధిస్తాడు కాబట్టి ఏ రోగానం తగ్గాలి కదా. ఇవన్నీ కూడా పరిపాలన చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మెడిసిన్, నేను ఏమంటున్నాను అంటే నా రీసెర్చ్ ప్రకారం కలియుగంలో మెడిసిన్ ఏది కూడా శాశ్వతంగా పనిచేయదు. నా మాట విని సనాతన ధర్మాన్ని మాత్రమే ఫాలో కావాలి, ఖచ్చితంగా ఇది వస్తుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు కలికి మహారాజు, నేను కలికి మహారాజు డిపార్ట్మెంట్, నేను అదే ఫాలో అవుతా. ఎందుకంటే విష్ణువు యొక్క 10వ అవతారం. కలియుగం చాలా ఘోరంగా ఉంటాడు, వధిస్తూ ఉంటాడు, ఆయన నరుక్కుంటూ వస్తూ ఉంటాడు. ఇంక అంతే. ఇక ఆయన తయారవుతున్నాడు ఇప్పుడు శంబల అనే ప్రాంతంలో తయారవుతున్నాడు. ఎవరు తయారు చేస్తూ, ఋషులందరూ కలిసి శక్తి ధారపోస్తున్నారు ఆయనకు. కాదు, ఇక్కడ విన్నాం శంబల అనేది హిమాలయాలలో ఉంటది, రహస్య నిలయం అది. ఓకే. అది అందరికీ కూడా కనబడదు, అందరికీ కూడా కనబడదు. కొంత సిద్ధి సంపాదించిన వాళ్ళకు కనబడుతుంది ఆ శంబల ప్రాంతం అనేది. హిమాలయాలలో శంబల ఎక్కడ ఉందని చెప్పి దేవుళ్ళకి దొరకదు వాళ్ళకు. నేనేమంటున్నా అంటే మానవ నేత్రంతో చూడకు, మనోనేత్రంతో చూడు. మనోనేత్రంతో చేయాలంటే అది సిద్ధి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సిద్ధినోళ్ళు పోయి చూస్తే శంబల కనబడుతుంది. అక్కడ ఎవరు ఉంటారో తెలుసా, ఋషులు, దేవతలు, వాళ్ళందరూ అక్కడ తిరుగుతూ ఉంటారు. పైనుంచి కిందికి వస్తుంటారు, కింది నుంచి పైకి పోతూ ఉంటారు, మనకు కనబడరు. ఒకవేళ నీకు కనబడాలని ఉంటే సాధన చేయడం అంటే ఇక్కడ విశ్వం నుంచి ప్రతిదీ కూడా సాధించవచ్చు, ఏదైనా సాధించవచ్చు. డోంట్ కేర్, ఇలా సందేహం, నీకు దమ్ము ఉండాలి ఫస్ట్. విశ్వంలో అన్ని ఇమిడి ఉన్నాయి, కాస్మిక్ రూపంలో ఉన్నాయి కాబట్టి భౌతిక రూపంలో నీకు దక్కాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే నువ్వు సాధన చేయి. ఫస్ట్ సాధన చేస్తే అన్నీ వస్తాయి. ఆ సాధన చేయలేరు, 2 రోజులు చేస్తారు, మాకేం కాలేదు, పట్టాలి, గట్టిగా పడితే అవుతుంది ఏదైనా. ఇప్పుడు ఉదాహరణకు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యి ఒకటి జాబ్ కొట్టినా అనుకో, 2వ జాబ్ సిద్ధంగా ఉంటాడు చూడు. ఎందుకంటే వానికి తెలుసు ఆ కష్టం అనేది. ఎందుకంటే సాధించిండు కదా, వానికి అది కొంచెం న్యూట్రలైజ్ అవుతుందో ఏముంది, దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ నేను ప్రిపేర్ కావాలి, కొట్టనీక దగ్గరికి పోతాడు చూడు. ఒక్కసారి మనం ఋషి మరిగినామంటే ఆగదు ఇంకా. అది మాకు మంత్రం ఇంత ఋషి మరిగింది కాబట్టి మేము దాని గురించి చెప్తా ఉన్నాం అన్నమాట. అట్లా ఆ విధంగా చేయాలి. కాస్మిక్ ఎనర్జీ అనేది చాలా గొప్పది. విశ్వంలో ప్రతి ఎనర్జీ ఉంది. అందులో మంచి ఎనర్జీ అడిగితే మంచిది ఇస్తుంది, చెడు ఎనర్జీ అడిగితే చెడు ఇస్తుంది. విశ్వమే ముఖ్యం ఇక్కడ, విశ్వమే ముఖ్యం.
విశ్వమే అధిదేవత, విశ్వమే అధిదేవత ముమ్మారికి. నేనేమంటున్నా అంటే విగ్రహ పూజ కూడా ఫస్ట్ ప్రాప్రథమంగా విగ్రహ పూజ అవసరం. విరాట్ పూజ అంటే మూల విరాట్ పూజ అవసరం. ఆ చేస్తూ 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 పోతే ఏమవుతుంది అంటే ఆ విగ్రహంలో నువ్వు అన్నీ చూస్తావు, విశ్వం మొత్తం ఆ విగ్రహంలో కనబడుతుంది. తర్వాత లాస్ట్కు నీకు తెలిసింది ఏంటి, విశ్వరహస్యమే తెలుస్తుంది లాస్ట్కు. ఓహోహో ఈ విశ్వమే ఇక్కడ ఎనర్జీ, ఈ విగ్రహంలో ఉన్నది కూడా ఈ విశ్వశక్తే అని నీకు అర్థమవుతుంది. అందుకని ప్రాపతమంగా ఏం చేయాలంటే ఏదో ఒక రూపాన్ని పెట్టుకొని పూజించడం వల్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఆత్మజ్ఞానం అనేది పెరుగుతుంది. దాని ద్వారా నీ ఎక్స్పీరియన్స్ పెరగడం వలన ఏమవుతుంది అంటే లాస్ట్కు విశ్వమే దేవుడు అని తెలుసుకుంటావు. అదే ఇక్కడ రహస్యం. అన్నీ నడిపిస్తున్నది అదే కథ. అయితే ఇంతకుముందు మీరు మాట్లాడుతూ అంటే సూర్యుడి వల్ల వర్షాలు పడతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అవును. అయితే ఇప్పుడు వానాకాలం అసలు వర్షాలే పడట్లే, అంటే ఎందుకు పడట్లే అసలు వర్షాలు? ఇప్పుడు వర్షాలు ఎందుకు పడతాయంటే కర్మానుసారంగా కొంత ఉంటుంది విశ్వంలో కూడా. నేనేమంటున్నానంటే విశ్వంలో కూడా మంచి శక్తులు చెడు శక్తులు ఉంటాయి. చెడు శక్తుల ప్రభావం భూమి మీద ప్రసరణ జరుగుతున్న తరుణంలో కాలం అనుకూలించదు, పాపాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు చూడండి రైతులకు తెలుసు ఆ వాసన. మొన్న మా ఊర్లో రైతులు భజన చేసిర్రు, ఆ రోజు నైట్ వర్షం పడ్డది. ఓకే, అలా ఆ పెయిన్ తెలుసు వాళ్ళకు, ఎందుకంటే దాన్ని నమ్ముకొని ఉన్నారు కాబట్టి. అంతరాత్మ సాక్షిగా చేసిరు అక్కడ. నేను అనుకున్నా ఇలా భజన చేస్తారు, ఆ హనుమాన్ టెంపుల్లో చేస్తారు మా ఊర్లో. నేను కారు పోతుంటే చూసిన అన్న మా ఊరితోటి, అరే ఇలా వర్షం పడుతుంది జుర్రా, వీళ్ళు భజన చేస్తారు, ఇలా కాకుండా రేపైనా పడుతుంది రా. ఆ రోజు నైటే పడ్డది అది. అంటే ఇప్పటికి ఆ చెట్ల యొక్క దాహం తీర్చడానికి పడ్డది, ఒక మోతాదు వర్షం పడ్డది. అందుకనే విశ్వాన్ని అడగాలి, ఎవరిని అడగకూడదు నా ఉద్దేశం ప్రకారం. ఓకే, మంచోడైతే జ్ఞాని అంటే విశ్వాన్ని పట్టుకుంటాడు. బాధ ఉందా, మౌనం పాటించు, మౌనం పాటించు. ఇక్కడ భూమి ఎంత గొప్పది అనుకున్నావు, ఈ భూమి గ్రహం. కొంతమంది ఋషులు వృక్ష రూపాలలో కూడా ఉన్నారు ఇప్పుడు భూమి మీద. ఓకే, అందుకనే ఏ వృక్షాన్ని కూడా నువ్వు తిట్టకూడదు, దాన్ని హింసించకూడదు. ఏ వృక్షంలో ఏ ఋషి దాగున్నాడో తెలియదు. ఓకే, అందుకనే వృక్షాల కింద పోయి స్పెండ్ చేయండి. ఇంకొక రహస్యం కూడా చెప్తా. ఇప్పుడు నీకు బాధ ఉన్నప్పుడు ఏం చేయండి, విపరీతమైన బాధ ఉందనుకోండి, పోయినప్పుడు ఏం చేయండి, అడవికోండి. అడవికి పోయిన తర్వాత అడవి ఉంటుంది కదా మన పల్లెటూర్లలో, పోయి మర్రి చెట్టు లేకపోతే ఏదైనా చెట్టు, ఆ వృక్షాల కింద కూర్చోండి. ఒక పెన్ను తీసుకొని పోండి, ఆ వృక్షాల మీద ఏం చేయండి అంటే మీ బాధ రాయండి. నాకు ఈ బాధ ఉంది అని రాయండి. నీ బదులు ఆ వృక్షం జపిస్తుంది. ఎందుకంటే గాలి ఊగుతుంది, గాలికి ఊగుతాయి కదా. ఇక్కడ ఊగడం అంటే దాని భాషలో అది జపిస్తున్నట్టే. నీ యొక్క బాధను ఆ వృక్షానికి చెప్పు. అది ఎవరితోటి మాట్లాడతలేదు, అనంత శక్తిని కలిగి ఉంది అది. అందుకని ఎక్కువ మాట్లాడే మనిషికి ఎనర్జీ లాస్ అవుతుంటాడు చూడు. అవి మౌనంగా ఉండి నిశ్చల స్థితిలో అటు ఇటు ఊగుతున్నాయి, జపిస్తూ ఉన్నాయి. నువ్వు పోయి ఆ ఒంటరిగా పోవాలి తతంగం చేసినప్పుడు. పోయి నీ బాధ రాయి, నాకు అప్పుల సమస్య ఉంది, నాకు అప్పులు తీరాలని ఒక 10 ఆకుల మీద రాసిరా. నీకు తక్షణమే కొంచెం నీకు నివృత్తి కనబడుతుంది. ఇంకా డెప్త్గా పోవాలంటే హ్రీం బీజం రాయండి. నేచర్ కదా హరీం, అమ్మవారు అయ్యవారు కలిగి ఉంటుంది, మాయా బీజం. ఈ బీజంలో ఇద్దరు ఉంటారు. నేను మొన్న కూడా చెప్పిన వీడియోలో, హ్రీం బీజం రాస్తే ఏమైతే అమ్మవారి తత్వం ఉంటుంది, అయ్యవారి తత్వం ఉంటుంది. అందులో ఏ కర్మను కూడా న్యూట్రలైజ్ చేస్తుంది ఈ బీజం. అందుకనే నా పీఠంలో మొత్తం ఎక్కడ చూసినా హరీమే. ఎవరు వచ్చినా శాంతి ఉండాలని, ఆ క్షణంలో అయితే శాంతి ఉండాలని తాన, అదే నేను కోరుకుంటా. అసలు మోక్షం అంటే అదే కదా. చెట్ల మీద ఖాళీ ఉండకుండా, ఖాళీ అంతా ఈ మొత్తం గాలికొట్టుడు కొట్టకుండా వృక్షాల దగ్గరకు పోయి చెప్పండి, వృక్షాల మీద రాయండి ఈ బీజం, లేకుంటే నీ బాధ రాయండి, తప్పకుండా నివృత్తి జరుగుతుంది. లేకపోతే ఒక మూగజీవిని తీసుకో, ఒక పిల్లినో కుక్కనో అలా చెవులో చెప్పు. అది ఎప్పుడు ఏముంటుంది మూగజీవి చెప్పు, ఒకటే మాట్లాడుతుంది అది. పిల్లి అంటే మ్యా అంటది, కుక్క అంటే బో అంటది, వేరే లేవు కదా మాటలు. అందుకనే శక్తి, కాస్మిక్ శక్తి దానికి ఎక్కువ ఉంటుంది. ఫ్యూచర్ ఏం జరుగుతుందో దానికి ముందే తెలుసు. అవును, అట్లా. అందుకని ఆవు చెవులను మూగజీవుల చెవులను కష్టాన్ని చెప్పు, మనిషికి చెప్పకు. మనిషి స్వార్థపరుడు, నాకు తెలుసు. కలియుగంలో మనిషికి చెప్పడం వలన అది ఎంగిలైతే తప్ప దానికి ఇంకా నెగిటివ్ ఎనర్జీ తాలుతా తప్ప మూగజీవులకే ఇవ్వాలి మనం. ఏది ఉన్నా మూగజీవులను పట్టుకోవాలా, వృక్షాలను పట్టుకోవాలి, ఇట్లా పట్టుకోవాలి. అవసరం అవుతా ఒక రాయి కన్నా చెప్పిపోయి దేవుడు అనుకొని నీ నివృత్తి జరుగుతుంది. కానీ శబ్దం చేయి. శబ్దం చేయకుండా నేను మొక్కినా జరగలేదంటే కుదరదు. శబ్దం చేయి. నీకు మంత్రం వస్తే మంత్రం చదివి ఇదే దేవుడు అనుకొని చెప్పు, తప్పకుండా అవుతుంది. అందుకనే తప్పకుండా మంత్రాలు చేయాలి, గొప్పోలు కావాలి. చివరిగా మనల్ని కాపాడేది మాత్రం విశ్వమే, విశ్వమే, విశ్వమే. లాస్ట్కు నీ ఆత్మ కూడా అందులోనే కలుస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు చాలామంది పాపాలు చేస్తూ ఉన్నారు, అంటే తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు చాలామంది. సో కాశీకి వెళ్తే పాపాలు నిర్మూలించుకుంటామని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కాశీకి వెళ్ళాలి, కాశీకి వెళ్ళాలని. అసలు పాపాలు నిర్మూలించాలంటే అసలు ఏం చేయాలి?
ఇప్పుడు కాశీకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ నీ పరబ్రహ్మతత్వం సదాశివుడే కదా, ఆయన ఇక్కడనే ఉన్నాడు బ్రహ్మరంధ్రంలో, ఎక్కడ లేడు. వెళ్ళాలనే ఏం లేదు, కాకపోతే పోవాలి, అది స్వయంభూ క్షేత్రం కాబట్టి పోవాలి. కాశీ అనేది మానవ నిర్మిత టెంపుల్ కాదు, అది దేవ నిర్మిత, అంటే ఈ దేవతలే నిర్మించిరు ఈశ్వరుని కోసం ఆ టెంపుల్ని. పోతే మంచిదే, నేను కాదంటలేను. కాకపోతే నీ కర్మను నువ్వే తొలగించుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా మన బాడీలో బ్రహ్మరంధ్రాన్ని అంటే సహస్రారం వదిలేసిన తర్వాత మిగతా 6 చక్రాలు ఉంటాయి. మనం చేసేటువంటి ప్రతి పాపం కూడా ఈ చక్రాలకు ఒక్కొక్కటి దానికి పడుతుంది. చూడు, ఉదాహరణకు చెప్తున్నా, మనసుతో చేసిన పాపాలు ఏం చేస్తాయంటే ఆజ్ఞా చక్రానికి పట్టుకుంటాయి. ఆ పాపాలు మొత్తం పోయి ఏం చేస్తాయి? ఆజ్ఞా చక్రానికి పట్టుకుంటాయి. ఓకేనా? మనసుతో చేసిన పాపాలు అంటే ఎవరినన్నా చూసి ఇట్లా మనం కామన్గా మనసుతో చేస్తుంటాం కదా, మాటలు కాకుండా మనసుతో చేస్తూ ఉంటాం మూగంగా ఉండి, ఆ పాపాలు ఆజ్ఞా చక్రంలో ఇమిడి ఉంటాయి. తర్వాత మాటలతో చేసేటువంటి పాపాలు ఏం చేస్తాయి? విశుద్ధ, అంటే హింసించడం, మాటలు తిడతావు కదా అని, ఆ మాటలతో చేసే పాపం ఇక్కడ విశుద్ధకు తగులుతుంది, ఈ చక్రానికి, విశుద్ధ చక్రానికి. తెలిసి కూడా వాని పోయి కొట్టడం, చేయడం అన్ని చేస్తే ఆ పాపాలు ఇక్కడ తగులుతాయి. తెలిసి చేసిన పాపాలు హృదయానికి తగులుతాయి. అందుకనే వాడు ఏదైనా తప్పు చేసిన అనుకో, వాని గుండెలా బుగులు కుడుతుంది చూడు, తప్పు చేసినోనికి. అందుకనే గుండెకు తగులుతాయి. తర్వాత మనం తినడం చేత తలిగే పాపాలు, ఉదాహరణకు మాంసం, తర్వాత ఒక జీవిని చంపి తినే పాపాలు మొత్తం కొడుక, అంటే తిండి ద్వారా వచ్చే పాపాలు మొత్తం ఇక్కడ మణిపూరకానికి తలుగుతాయి. కరెక్ట్ టైంలో తినకపోతే తప్పే, ఎక్కువ తిన్నా తప్పే. ఈ పాపాలు మొత్తం కూడా మణిపూరకానికి తలుగుతాయి, మణిపూరక చక్రానికి. అందుకని వాళ్ళకి బొజ్జు వస్తుంటది, తినకపోయినా తప్పే, అంతే, తినకపోయినా తప్పే, అంతే కదా. మరి ఇందులోనే అన్ని ఉన్నాయి. ఇది కాస్మిక్, ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ శరీరం అంటే. మరి ఇవి ప్రధానమైన చక్రాలు అనమాట. ఈ మణిపూరకానికి తలుగుతాయి తిండి ద్వారా వచ్చేటువంటి పాపాలు. తర్వాత ఈ సెక్సువల్ డిసీజ్, తర్వాత ఇవి ఉంటాయి కదా, సెక్సువల్ డిసీజ్ ఉంటాయి కదా, దాని పాపాలు ఇక్కడ స్వాదిష్టానికి తగులుతాయి. జనరేట్, ప్రత్యుత్పత్తి అంటే న్యాయంగా చేయి. అన్యాయంగా మనం కొంతమందిని ఎట్లా చేస్తాం, సెక్సువల్ డిసీజ్ కూడా వ్యామోహంతో చేస్తుంటాం, అలాంటి పాపాలు స్వాదిష్టానికి తగులుతాయి. అంటే దంపతులకు గుర్తించదు, అది న్యాయంగా చేస్తున్నావు ప్రత్యుత్పత్తి, అది వేరు. కానీ కొంతమంది వ్యామోహం అదే పని మీద తప్పులు చేస్తూ ఉంటారు సెక్సువల్ డిసీజ్లో, ఆ పాపాలు స్వాదిష్టానానికి తగులుతాయి. అంటే స్వాదిష్టాన చక్రంలో ఉంటాయి ఆ పాపాలు మొత్తం, ఈ చక్రానికి కలిగి ఉంటాయి. తర్వాత మనం తెలిసి తెలియక చేసిన పాపాలు, ఉదాహరణకు భూమి మీద ఒక చీమ పోతుంది, తొక్కుతావు, అది చచ్చిపోతుంది, ఆ పాపము. తెలిసి చేసిన పాపాలు కూడా చంపడము, ఇవన్నీ చేస్తూ ఉంటాయి కదా పాపాలు. ఈ పాపాలు ఎక్కడ ఉంటాయి? మూలాధారంలో ఉంటాయి. అంటే నేల మీద మూగజీవి, అంటే చిన్న చిన్న సూక్ష్మ శరీరాలైన మూగజీవులను చంపడం వలన, తర్వాత కాలుతో ఎవరైనా తన్ని మనం ఏం చేస్తాం? పాపాలు చేస్తుంటాం. అంటే ఈ కాళ్ళ ద్వారా చేసే పాపాలు మొత్తం కూడా ఎక్కడ ఉంటాయి? మూలాధారంలో ఉంటాయి. ఈ మూల. ఇప్పుడు చెప్పు, నీ పాపాన్ని నువ్వే కడుక్కోవాలి తప్ప నేను ఆడికోత ఈడికోత అనేది కాదు. దాంట్లో తుడుచుకో. ఉదాహరణకు ఏ విధంగా తుడ్చాలి దాన్ని కూడా మంత్రశాస్త్రంలో చెప్పారు ఋషులు ఆల్రెడీ. ఈ పాపం తుడ్చాలి, దాన్ని మాయ చేయాలి అంతే. ఇక ఏం చేయాలి? హ్రీం బీజం చదువుతూ, ఉదాహరణకు ఇక్కడ ఏముంటుంది? గ్రహపరంగా గ్రహం కర్మసాక్షిగా ఉంటుందని చెప్పా కదా, అందుకని చెప్పేసి ఇక్కడ పాపాలు ఎక్కువ ఉన్నాయనుకో, ఇక్కడ ఆజ్ఞాచక్రంలో ఏ గ్రహం ఉంటుందని చెప్పిన నేను ఆల్రెడీ? చంద్రుడు ఉంటాడని చెప్పిన. మనసుకారక గ్రహం చంద్రుడు అని చెప్పా. అంటే మనసుతో చేసిన పాపాలు చంద్రుడు, అంటే చంద్రునికే తలుగుతాయి. ఆ చక్రంలో ఆయనే అధిపతిగా ఉంటాడు కాబట్టి అప్పుడు ఏం చేయాలి? ఓం హ్రీం చంద్రాయ స్వాహ అని చెప్పేసి ఇక్కడ ఏం చేయాలి? దాన్ని క్లీన్ చేయాలి, ఆ చక్రాన్ని శుద్ధి చేయాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ ఉన్నటువంటిది ఎవరు ఉంటారు? కుజగ్రహం ఉంటుంది విశుద్ధల. ఇప్పుడు ఈ చక్రానికి ఉన్న పాపాలు ఏం చేయాలి? ఇక్కడ గ్రహం ఎందుకు చెప్తున్నాను అంటే అధిదేవత కూడా ఉంటుంది, కానీ మన కర్మ మాత్రం గ్రహాల చేతుల్లో ఉంటుంది. అందుకని ఇక్కడ ఏ గ్రహం ఉంటుంది? కుజగ్రహం ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఈ పాపం మాటలతో చేసిన పాపాలు మొత్తం కుజునికి అంటే కుజగ్రహానికి అంటుకొని ఉంటే తర్వాత ఇక్కడ విశుద్ధ చక్రంలో ఉంటాడు ఆయన కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఓం హ్రీం కుజాయ స్వాహ నమః అనేది ఇక్కడ స్వాహ అగ్నిదేవుని యొక్క భార్య. క్లీన్ చేయాలి, కడగాలంటే అగ్ని కావాలిగా మనకు, శుద్ధి జరగాలంటే ఓం హ్రీం కుజాయ స్వాహ అని చెప్పేసి ఇక్కడ మనం శుద్ధి చేసుకోవాలి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ అనాహత. ఇక్కడ అనాహతలో ఏ గ్రహం ఉంటుంది? ఇక్కడ బుధుడు ఉంటాడు. అంటే మనం తెలిసి చేసిన పాపాలు మొత్తం బుధునికే తగులుతాయి. ఆ బుధగ్రహం ఇక్కడ ఈ చక్రానికి అధిపతి కాబట్టి అప్పుడు ఏం చేయాలి? ఆ బుధగ్రహంతో హ్రీంకారాన్ని పంపించాలి. అట్లా ఆ విధంగా ఏం జరుగుతుంది అంటే ఓం హ్రీం బుధాయ స్వాహ అని చెప్పేసి అనాహత చక్రాన్ని క్లియర్ చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ గురువు మణిపూరకంలో ఉంటాడు కదా, ఆయనకేం చేయాలి? ఓం హ్రీం గురాయ స్వాహ అని చెప్పేసి ఏం చేయాలి? ఇక్కడ దీన్ని క్లియర్ చేసుకోవాలి, అంటే క్లీన్ చేసుకోవాలి.
తర్వాత నెక్స్ట్ ఓం హరీం శుక్రాయ స్వాహ. స్వాధిష్టానంలో శుక్రుడు ఉంటాడు కాబట్టి ప్రత్యుత్పత్తికి కారకుడు కాబట్టి అక్కడ కూడా ఏం చేయాలి, ఓం హరీం శుక్రాయ స్వాహ అని చెప్పేసి అక్కడ శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఓం హరీం శనైశ్చరాయ స్వాహ అని చెప్పేసి మూలాధారాన్ని ఎనికి భాగంలో శుద్ధి చేసుకోవాలి. ఈ విధంగా మనమే చేసుకోవాలి రోజుకు. అది ఎట్లా ఉంటుంది అంటే కొన్ని వాటర్ తీసుకొని ఈ మంత్రం అనుకొని కొంత ఆయిల్ లేకపోతే ఏదైనా ఒకటి ఆయిల్ తీసుకోండి, ఆ ఆయిల్ చేతిలో పట్టుకుంటే అనుకోండి అక్కడ రాయండి. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏమంటున్నాను అంటే ఇక్కడ మనకు ఇంత బురద అంటింది అనుకుందాం, బురద అంటింది అనుకున్నాం, దాన్ని తుడవాలి. ఈ పాపం కూడా బురద లాంటిదే పట్టుకోవడం, అందుకని దాన్ని క్లీన్ చేయాలి, తుడవాలి. ఆయిల్ చేతిలో పట్టుకొని ఆ మంత్రం చదివి 108 సార్లు చదివి ఇక్కడ రుద్దుకోవాలి. ఒక్కో చక్రాన్ని ఈ విధంగా క్లియర్ చేసుకున్నాం అనుకో, ఎప్పటికప్పుడు మన శరీరం శుద్ధి జరుగుతుంది. శరీరం శుద్ధి జరిగిందంటే పూజలు ఫలిస్తాయి, పాపాలు లేవుగా. ఇంకా పాపకర్మాలు మొత్తం శుద్ధి చేసుకున్నావు కదా. ఇప్పుడు చెప్పు హ్రీం బీజం ఎంత గొప్పదో. ఈ సృష్టిని నడిపిస్తున్నది కూడా అంటే ప్రణవం దానికంటే గొప్పది. కానీ మన స్టేజ్ ఇప్పుడు ఎంతవరకు హ్రీం వరకే. ఒక హ్రీం బీజాన్ని మనం సిద్ధి చేసుకున్నాం అంటే ఇన్ని లాభాలు ఉంటాయి. అందుకనే హ్రీం బీజాన్ని సిద్ధి చేసుకోండి. ఎట్లా చేసుకోండి, గొంతులోతు నీళ్ళల్లో నిలబడండి. ఏదైనా నదీ తీరంలో పోయి చెరువులలో పోయి గొంతులోతు నీళ్ళల్లో నిలబడి ఈ మంత్రాన్ని 3 లక్షలు జపించండి. ఒకటే అక్షరం కదా, హ్రీం 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 హ్రీం. ఒక 12 రోజులల్లా క్లియర్ అయిపోతుంది. నీకు నీ శక్తి మేరకు ఎంత జపిస్తావో చూసుకో. రోజు ఒక 3000 చేస్తావా, లేకపోతే రోజు 3000 ఏంది, కనీసం నాకు తెలిసి 1,00,000 కూడా చేయొచ్చు. నాకు తెలిసి నువ్వు మంచిగా ఓపిక ఉంటే ఆ రోజు 20,000 30,000 చేసుకొని ఇట్లా 3 లక్షలు క్లియర్ చేయండి. చేస్తే హ్రీం బీజం నీకు సిద్ధిస్తుంది. సిద్ధించిన తర్వాత ఇది చేసుకోండి. నేను చెప్పిన చక్రాలను యాక్టివేట్ చేస్తాం అంటే క్లీన్ చేయడం. అంటే మనం చేసేటువంటి ప్రతి పాపములు ఏవైతే అంటే మంచి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ లాంటిది కదా, మనం చేసే పాపాలు మన శరీరానికే తగులుతాయి. ఇదే కదా యాతన పొందేది, మొత్తం శిక్షించబడేది ఇదే అవుతుంది. ఇప్పుడు మనకు దెబ్బ తగులుతుంది శరీరానికే కదా, మనసు లోపడి ఉంటుంది, శరీరానికే బాహ్య రూపంలో కనబడుతుంది కాబట్టి దీనికే తగులుతాయి. అంతర్గతంగా చక్రాలు ఉంటాయి కాబట్టి ఆ చక్రాలనే మనకు చెడు కర్మలు ఇమిడి ఉంటాయి కాబట్టి క్లియర్ చేసుకోవాలి. చెడు కర్మలు ఏవైతే ఉంటుందో ఇక్కడ హ్రీం అంటే మంచి. మళ్ళీ ఇంకో డౌట్ కూడా రావచ్చు, అన్ని శుద్ధి చేస్తే అన్ని కొంతమంది అడుగుతారు కామెంట్లో కూడా, ఇది కూడా చెప్దాం. ఎందుకంటే అన్ని శుద్ధి చేసినప్పుడు అన్నీ కూడా తుడవబడతాయి కదా. చక్రాలకు ఉన్నటువంటి మంచి కర్మలు కూడా, పాప కర్మలు అంటే పోనీ మంచి కర్మలు కూడా పోతాయి అని డౌట్ వస్తుంటుంది కొంతమందికి. అవసరం లేదు, హ్రీం అనేది న్యూట్రలైజ్ చేస్తుంది, చెడును మాత్రమే తుడుస్తుంది, మంచి నట్టే ఉంచుతుంది. హ్రీం బీజం తోటి శుద్ధి చూసుకోవాలి. ఓకే, అయితే ఇంకో విషయం ఏంటంటే ఇది మనం ఉన్నది కలియుగం. ఈ కలియుగంలో ఎట్లయిపోయిందంటే ఇప్పుడు పూజలు చేయాలంటే ఒళ్ళు బద్ధకం అయిపోయింది చాలా మందికి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు కూడా వినండి, సత్యనారాయణ వ్రతం మనం ఇంట్లో చేసేటప్పుడు, సో సత్యనారాయణ స్వామి వ్రత కథ చెప్పాలంటే నాకు తెలిసి 3 to 4 hours పడుతుంది. అట్లాంటిది ఆ కథ ఒక 1/2 hourలో అయిపోతుంది. అంటే పూజ చేయడానికి కూడా ఒళ్ళు బద్ధకంగా మారిపోయారు. అయితే సరే ఉండని, నేనేమంటున్నా, కలియుగంలో మన రాత రాసిందే నీచ బ్రహ్మ. మనల్ని అనుకునే దానికంటే రాసిన అనడం గొప్ప నాకు తెలిసి. ఆయన చేతిలో ఉందంతా, ఏది ఆడిస్తుంటాడు, మంచి కంటే చెడే ఆడిస్తుంటాడు. నీచ బ్రహ్మ రాసిండు కాబట్టి ఆయన కొడుకే పరిపాలిస్తున్నాడు మళ్ళీ ఈ విశ్వాన్ని కూడా. ఎవరు ఈ కలియుగాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? కలిపురుషుడు కదా, నీచ బ్రహ్మ కొడుకే ఆయన. ఆయనకి మొత్తం చెడు కావాలి, చెడే చేపిస్తుంటాడు. ఓపిక ఏడుంటుంది అక్కడ. అందుకనే నేనేమంటున్నానంటే స్తోత్రాల కంటే కూడా బీజాక్షర మంత్రాలు చేయండి. బీజాక్షర మంత్రం అంటే డైరెక్ట్ జనరేట్ అంతే. ఇక ఒక అగ్నిని ముట్టిస్తే ఏమంటే కాలుతుందా కాలదా, ఆ విధంగా ఉంటుంది అన్నమాట బీజాక్షరం. స్తోత్రానికి కొంచెం టైం పడుతుంది. అందుకనే నువ్వు చెప్పిన దానికి ఏంటంటే ఫలించాలంటే ఉడక తక్కువ టైంలో మనకు ఎక్కువ ఫలించాలంటే ఏం చేయాలంటే మనకు డిస్టర్బ్ చేసే శక్తులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కలియుగంలో. అంటే మనలను మంచి చేయనియవు, అవి చెడే చేయనిస్తుంటాయి. కాబట్టి తక్కువ కాలంలో ఎక్కువ పవర్ ఉండాలంటే ఏం చేయాలంటే బీజాక్షర మంత్రాలే చేయండి. గురువులు ఉంటారు. ఇప్పుడు నేను చెప్పే కొలది నేను చెప్తున్నా ఆల్రెడీ. ఇంకా నాకంటే మంచి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడగండి, వాళ్ళు కూడా చెప్తారు. ఎందుకు చెప్పారు? వాళ్ళు నేర్చుకున్నది ఎందుకు, ఇంకా చెప్పడానికే కదా. వాళ్ళకు కొంతమంది ఒక్కొక్క మెంటాలిటీతో ఉంటారు. బతిమిలాడండి, తప్పేముంది. అందుకనే బీజాక్షర మంత్రాలు చేయండి. ప్రతి ఒక్కరు కూడా బీజాక్షర మంత్రాలు చేయండి. నేను ఒకటే చెప్తున్నా, ఐం బీజం ఉందనుకో, పిల్లలకు ఒక గురువు ద్వారా ఉపదేశం ఇప్పించి రోజు 108 సార్లు చేయించండి. వానికి జాబ్ ఎందుకు రాదు, ఉద్యోగం ఎందుకు రాదు, వాడు ఎందుకు చదవడు చూద్దాం. గురువు ద్వారా చెప్పించండి. ఒక 3 సార్లు ఉపదేశం అంటే చెప్పిస్తే అయిపోయాయి. 3 సార్లు గురువు చెప్తే అది ఉపదేశం అవుతుంది. చెప్పించి చేయించండి. ఎందుకు చదవరో చూద్దాం. నువ్వు చెప్పకుంటే కూడా దానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకరోజు కనబడదు నీకు, రోజు చదివించండి తల్లిదండ్రులు.
అందుకనే బీజాక్షర సంపుటీకరణ మంత్రాలు చేయాలి చివరి వరకు కూడా మనల్ని అవే కాపాడుతాయి తప్పకుండా. అందుకనే ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి స్తోత్రాల కంటే కూడా మంత్రాలు తొందర పనిచేస్తాయి. ఎందుకంటే తొందర అంటే బీజం అంటే విత్తనం ఆ నుంచే స్టార్ట్ అవుతుంది, జపిస్తున్నప్పటి నుంచే దాని పవర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాకపోతే అర్హత ఎవరు ఇవ్వాలంటే గురువు ఇవ్వాలి. ఎందుకంటే ఆయన సాధన చేస్తాడు, సాధన చేసి దాని యొక్క మెలకువలు తెలుసుకుంటాడు గురువు కాబట్టి ఒకసారి చెప్పించుకొని చేయండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే నీల సరస్వతి విద్య అని ఒకటి ఉంది, నీల సరస్వతి విద్య అని ఒకటి ఉంది. అది మహామంత్రరాజ్యం. నేను చేసిన మస్తు అద్భుతం. చదివిన విధానం ఉందనుకో, ఒక మాట అది డబ్బు పరంగా కానీ జ్ఞానపరంగా కానీ వ్యాధుల పరంగా కానీ ఏదైనా సరే ఈ 3 లోకాలు, మధ్యలోకం, కింది లోకం, పైలోకం, ఈ 3 లోకాలలో ఎలాంటి సమస్యనైనా క్లియర్ చేస్తుంది, ఎలాంటి కోరికనైనా సక్సెస్ చేస్తుంది ఆ మంత్రం. ఆ మంత్రం ఏముంటుందంటే ఇది చాలా గొప్ప మంత్రం, ఎవరైనా చేసుకోవచ్చు. నేను 3 సార్లు చెప్తున్నా, నాకు సిద్ధి కాబట్టి నేను చెప్తున్నా, చేసుకోండి. మళ్ళీ ఈ మంత్రం మళ్ళీ ఉపదేశం అని పడకండి, చెప్తున్నా. ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం స్త్రీం హుం ఫట్, ఓం హ్రీం స్త్రీం హుం ఫట్, ఓం హ్రీం స్త్రీం హుం ఫట్. ఇప్పుడు 3 సార్లు చెప్పినా కదా, ఈ మంత్రం చేసుకో. మహామంత్రరాజ్యం. ఈ మంత్రాన్ని ఎవరైతే రోజు 300 సార్లు జపిస్తారో, జపిస్తున్న రోజు నుంచే ఫలితాలు ఉంటాయి. నా కామెంట్లు అదే చెప్తున్నారు, సార్ మేము చేస్తున్నాం కానీ ఈ మంత్రం చేయండి, చేస్తున్న రోజు నుంచే నీకు రిజల్ట్ కనబడుతుంది. అమ్మవారు అడిగింది ఈశ్వరుని కలియుగంలో, రుద్రయామల తంత్రంలో అడిగింది. కలియుగంలో ఇప్పుడు నీచబ్రహ్మ పరిపాలిస్తున్న, కలిపురుషుడు పరిపాలిస్తుండు కాబట్టి ఓపిక ఉండదు మరి నా పిల్లలకు, మరి ఏంది సదాశివ అని అడుగుతుంది అన్నమాట. తల్లి కదా, విశ్వానికి తల్లి కదా. అడిగినప్పుడు ఫస్ట్ చెప్పాడు ఆయన, తర్వాత చెప్తాడు. ఓ బాగా ఇబ్బంది పెట్టి ఈ విద్య చెప్తాడు. ఈశ్వరుడే పార్వతికి చెప్తాడు ఈ విద్యను. అందుకని చెప్పేసి ఈ మంత్రం చేసుకోండి. ఈ మంత్రం చేసుకుంటే చేస్తున్న రోజు నుంచే ఫలితాలు కనబడతాయి. మంత్రం ఏంది? ఓం హ్రీం స్త్రీం హుం ఫట్. ఈ మంత్రం చేసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, గ్రూప్స్, అదేవిధంగా పోలీస్ జాబ్స్. సో అంటే చాలా మంది గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే తొందరగా గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలంటే అంటే ఎట్లాంటి మంత్రాలు చెప్పిస్తే సాధ్యమవుతుంది తొందరగా గవర్నమెంట్ జాబ్? అయితే ఇది ఒక మహామంత్రరాజ్యం ఉంది. సర్వశ్రేయోదాయక హనుమాన్ మంత్రం. హనుమంతుడు చిరంజీవుడు, ఆయన శక్తి ఇప్పుడు కూడా ఈ విశ్వంలో తిరుగుతూ ఉంది. రామ 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 అని తిరుగుతుండు ఆయన. రాముడు కనబడతాడు, మారింది కదా అవతారం, ఇంకా పిచ్చిలేసి తిరుగుతుండు పాప. ఆయన పిలిస్తే పలుకుతాడు హనుమంతుడు. ఆయన మంత్రం చెప్పబడ్డది అంటే సూర్య బీజాక్షర సంపుటీకరణ సర్వశ్రేయోదాయక మంత్రం అని చెప్పేసి ఉంది. అంటే అర్థమైంది, ఒకే టైంలో సూర్యుని శక్తి, ఒకే టైంలో హనుమంతుని శక్తి, 2 ప్రసరణ జరిగేటువంటి మహామంత్రరాజ్యం ఇది. ఇది మాలా మంత్రము అంటారు. ఇది పవర్ఫుల్ మంత్రం. ఆ మంత్రం ఎవరైనా చేసుకోవచ్చు, ఋషులు చెప్పారు ఆల్రెడీ. దీనికి ఉపదేశం కూడా అవసరం లేదు. కేవలం మంగళవారం రోజు మాత్రమే స్టార్ట్ చేయాలి మంత్రం. ఒక రోజు మంగళవారం స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి నిత్యం జపించుకోవచ్చు. మంగళవారం మాత్రమే స్టార్ట్ చేయాలి మంత్రం, మిగతా రోజులకు లేదు. ఎందుకంటే హనుమంతుని యొక్క జననం మంగళవారం జరిగిందని పురాణాలు చెప్తున్నాయి, కొన్ని పురాణాలు. కాబట్టి మంగళవారం ఆయన మంత్రం కాబట్టి మంగళవారమే చేయాలి. నియమం ఒకటే, మంగళవారం రోజే మంత్రం స్టార్ట్ చేయాలి. ఆ మంత్రం ఏంటంటే పెద్ద ఉంటుంది, ఇನ್ನು చెప్తా. ఓం ఐం హ్రీం శ్రీం హరాం హరీం హరోం హరైం హురౌం హురః ఓం నమో భగవతే మహాబల పరాక్రమాయ భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస శాకిని డాకిని యక్షిని పూతనమారి మహామారి రాక్షస బేతాల గ్రహరక్షసాదికాన్ క్షణేన హనహన భంజయ భంజయ మారయ మారయ దండయ దండయ మహామహేశ్వర రుద్రావతార ఓం హుం ఫట్ స్వాహ ఓం నమో భగవతే హనుమదాఖ్యాయ రుద్రాయ సర్వదుష్ట జనముఖ స్తంభనం కురుకురు స్వాహ ఓం హరాం హరీం హరోం ఠం 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 ఫట్ స్వాహ. ఈ మంత్రం రోజు 7 సార్లు చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అంటే ఈ మంత్రం చేసి స్టార్ట్ చేసుకోవాలి వాళ్ళ యొక్క తత్వం. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? నవగ్రహాలలో సూర్యుడు ఇస్తాడు. సూర్యునితో పాటు మహాజ్ఞాని అయినటువంటి హనుమంతుని యొక్క అంటే హనుమంతుని తత్వం కూడా ఇందులో ఉంది. కాబట్టి ఇంత మంచి మంత్రం మనకు ఋషులు అందించారు. ఈ మంత్రం చేసినోనికి తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వస్తుంది, చేయాలి.
ఎందుకంటే నేను ఇంతవరకు ఓపెన్ కాలే, కానీ చాలామంది బాధపడుతారు నాకు ఫోన్ చేసి. ఈ టైంలో నేను ఫోన్లు ఎత్తకపోతే ఏమో బాధపడతారు. నేను ఫస్ట్ వీడియోలో అందరి ఫోన్లు ఎత్తిన, రెండో వీడియోకి ఎందుకంటే నాకు కూడా ఓపిక ఉండలేదు, మాట్లాడి ఇక్కడ కొంచెం పెయిన్ వస్తుంది, అందుకనే భయపడి ఫోన్లు ఎత్తలేను. బట్ నా దగ్గరికి వస్తే తప్పకుండా ఒక 10 నిమిషాలనే టైం ఇస్తాను నేను ఉంటే అవైలబుల్. ఇంకా నాకు కొంచెం మెడికల్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ బిజీలలో కొంచెం వెళ్తూ ఉంటాను, నేను బిజీ ఉంటా కొంచెం. అందుకని ఇప్పుడు వెల్త్ ఇష్యూ ఒకటి, తర్వాత ఎక్కువ మాట్లాడితే కూడా ఇక్కడ గుంజుతుంది బ్రదర్, అందుకని నేను ఎత్తుతలేను. కొంతమంది బాధపడుతున్నారు, వాళ్ళు ఏమనుకోవద్దు, తప్పకుండా రాండి. ఇప్పుడు అడ్రస్ తెలుసుకొని రాండి. ఇంకోటి ఏంటంటే గురువు కోసం పర్యవేక్షించాలి ఎవరైనా సరే. గురువుని ఎత్తుక్కుంటూ వస్తే మాత్రం శని యోగిస్తాడు ఫస్ట్. గురువు ఎంత దూరం ఉన్నా వెతుక్కుంటూ వచ్చింది అనుకో శని యోగిస్తాడు. శని యోగిస్తుంది అంటే కర్మ తగ్గుతున్నట్టే కదా ఇక్కడ. శనీశ్వరుడు సైతం గురువుకు దండం పెడతాడు, జ్ఞానానికి దండం పెడతాడు. అందుకని ఎత్తుక్కుంటూ రాండి, కష్టపడుతూ రాండి. కష్టపడుతున్నావు అంటేనే అది శని ప్రభావం. శని కష్టపడుతున్నావు అని ఏం చేస్తాడు, వరమిస్తాడు ఆయన. ఎత్తుక్కుంటూ రాండి, తప్పేముంది. కొన్నిసార్లు ట్రై ఒకరోజు నేను నాది ఆ ఫోన్ మళ్ళీ ట్రై చేయండి, లేకుంటే ఎట్నో లొకేషన్ తెలుసుకొని రాండి. వచ్చినావా ధన్యమే, ఇస్తాం సబ్జెక్ట్ తప్పకుండా ఇస్తాం. అంటే చాలామంది అన్నీ చేస్తారు కానీ వాళ్ళకు శని దరిద్రం అనేది ఇట్లా కూర్చుంటుంది నెత్తి మీద. శని దరిద్రం అని నాకు బాధ అనిపిస్తుంది. శని గ్రహం అంటే నాకు చాలా, అవును బ్రదర్, శని చాలా ఐశ్వర్యకారకుడు. సరే ఓకే, దరిద్రం ఆ నెత్తి మీద కూర్చుంటుంది. ఆ దరిద్రం తక్షణమే పోవాలంటే అసలు ఏం చేయాలి? ఏమైనా బీజాలు ఉన్నాయా, ఏమైనా మంత్ర శక్తి ఏమైనా ఉందా, ఇద్దరు ఏం చేయాలి అసలు? అంటే ఇక్కడ దరిద్రం డబ్బు లేనప్పుడు దరిద్రం అనుకుంటాడు యాక్చువల్గా. సరే అదే చెప్దాం. ధనం మూలం ఇదం జగత్ కాబట్టి అందరూ కూడా మాకు అప్పుల బాధలు ఎక్కువ ఉన్నాయని నాకు కాల్స్ వస్తున్నాయి. సరే నేను ఇది చెప్పొద్దు అనుకున్నా, కానీ చెప్తా. ఇక మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడొద్దని చెప్తా. ఏం చేయండి అంటే శుక్రవారం రోజు నదీ తీరంలో కానీ లేకపోతే చెరువు తీరంలో కానీ వెళ్ళండి. శుక్రవారం రోజు నదీ తీరంలో కానీ చెరువులు ఉంటాయి కదా, అక్కడ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇది ఉపదేశమే, ఇప్పుడు ఉపదేశం ఇస్తున్నా. శ్రీం బీజం, శ్రీం 3 సార్లు చెప్తున్నా. శ్రీం 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 ఉపదేశం వచ్చింది, ఎవరైనా చేసుకోండి, మళ్ళీ ఫోన్ చేయకండి. ఈ బీజాన్ని పోయి ఏం చేయాలంటే ఖచ్చితంగా 27 రోజులు ప్రతిరోజు 6000 సార్లు చేయండి. తప్పకుండా దరిద్రం అనేది నిర్మూలన జరుగుతుంది. తర్వాత నదిలో అంటే నదీ తీరంలో గొంతులోతు నీళ్ళల్లో ఉండి చేసి వచ్చిన తర్వాత రాత్రి 9 తర్వాత ఏం చేయాలంటే లక్ష్మీదేవి దగ్గర దీపం పెట్టండి, ఏదైనా స్వీట్ నైవేద్యం పెట్టి ఇదే మంత్రాన్ని ఏం చేయండి అంటే ఒక 3 మాలలు 108 సార్లు చదవండి. ఇట్లా 27 రోజుల నుండి 41 రోజులు చేయండి. తప్పకుండా నీకు ఏదో రకంగా ధనం నీ చేతికి అందుతుంది. ఎవరిస్తారు అని అడగకండి. కాస్మిక్ అంటే విశ్వశక్తి ఇస్తుంది. భౌతికంగా నీకు ఏదో రూపకంగా నీకు ఇక్కడ కనబడుతుంది, వస్తుంది. అట్లా అర్థమైందా? ఆ విధంగా ఇది చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే దరిద్ర బాధలు పడేటోళ్ళు శని గ్రహాన్ని కూడా ఎక్కువ ప్రసన్నం చేసుకోండి. శనీశ్వరుని, ఎందుకంటే కర్మ ఇస్తున్నాడు కదా, కర్మ పొందింపజేస్తున్నాడు కదా, ఆయనను కూడా వేడుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. ఈ మంత్రాన్ని కూడా అంటే ఈ శ్లోకం ధ్యాన శ్లోకం, ఈ శ్లోకం అంటే ఆయన చాలా ఇష్టం. ఈ శ్లోకాన్ని 108 సార్లు పూజకు ముందే చదువుకోండి. చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా చేస్తే తప్పకుండా దరిద్ర బాధలు పోతాయి. ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏం చేయాలంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండకూడదు. భూత దోషాలు అంటారు, జియోపతిస్టిక్ దోషాలు అని అంటారు, అవి కూడా ఉండొద్దు. అందుకని ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఏం చేయండి, ఫస్ట్ తూర్పులో నిలబడండి. గ్లాసులో కొన్ని నీళ్ళు తీసుకోండి, ఒక రాగి చెంబులో కొన్ని నీళ్ళు తీసుకొని అందులో కొన్ని వేపాకులు వేయండి. వేప కొమ్మలు వేసి ఏం చేయాలంటే ఇది చేతిలో పట్టుకోండి. ఫస్ట్ ఈ నీళ్ళు తీసుకొని ఏం చేయండి, తూర్పుకు అభిముఖంగా అంటే తూర్పు ద్వారం కాడికి ఏం చేయాలి, ఫస్ట్ ఓం లం ఫట్ స్వాహ, ఓం లం ఫట్ స్వాహ అని చెప్పేసి ఒక 11 సార్లు అన్ని ఏం చేయాలి, ఈ నీళ్ళని చిలకరించండి. ఓకేనా? తర్వాత ఆగ్నేయ మూల నెక్స్ట్ వచ్చేది. తర్వాత ఏం చేయాలి, ఓం రం ఫట్ స్వాహ, ఓం రం ఫట్ స్వాహ అని ఒక 11 సార్లు అని ఆ ఆగ్నేయ దిశలో చిలకరించండి వాటర్ కూడా. తర్వాత దక్షిణము అక్కడ ఉడక ఓం హం ఫట్ స్వాహ, ఓం హం ఫట్ స్వాహ, ఓం హం ఫట్ స్వాహ అని 11 సార్లు అని నీళ్ళు చిలకరించండి. తర్వాత నైరుతి ఓం క్షం ఫట్ స్వాహ, ఓం క్షం ఫట్ స్వాహ అని ఇది కూడా 11 సార్లు చదువు నీళ్ళు చిలకరించండి. తర్వాత
తర్వాత పరమడ అక్కడ కూడా నిలబడి ఏం చేయండి, ఓం వం ఫట్ స్వాహ, ఓం వం ఫట్ స్వాహ అని 11 సార్లు నీళ్ళు చిలకరించండి. తర్వాత వాయువ్యము, ఓం యం ఫట్ స్వాహ, ఓం యం ఫట్ స్వాహ అని చెప్పి 11 సార్లు అని నీళ్ళు చిలకరించండి. తర్వాత ఇక్కడ ఉత్తరం, ఓం సం ఫట్ స్వాహ, ఓం సం ఫట్ స్వాహ, ఓం సం ఫట్ స్వాహ అని నీళ్ళు చిలకరించండి. తర్వాత నెక్స్ట్ ఈశాన్యం, ఓం శం ఫట్ స్వాహ, ఓం శం ఫట్ స్వాహ అని 11 సార్లు జరిగి నీళ్ళు చిలకరించండి. అంటే అర్థం ఏంటంటే ఈ రోజుకి ఇది అష్టదిగ్బంధన జరిగింది. దేనికి? ఈ గృహానికి. ఓకే, అంటే ఆ రోజుకి మాత్రమేనా? ప్రతిరోజు చేసుకోవాలి. ఇది ఎంతసేపు అవుతుంది బ్రదర్, నాకు అర్థం కాదు. మనం ఈ చెడు పనులు ఎన్నో చేయాలనుకో, మంచి పనుల కోసం దృష్టి పెట్టండి. ఇంటికి అప్పటికప్పటికి వచ్చే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతారు, రానియవు. ఈ శక్తులు మొత్తం కట్టడి చేసినావు కదా, దిక్పాలకులను మొత్తం కట్టడి చేసినాం. ఇక్కడ కట్టడి చేసినప్పుడు ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది. గ్రహ దోషాలు ఉన్నా వెళ్ళిపోతాయి, అన్ని బయటికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు నువ్వు చేస్తున్న పూజ, నువ్వు తింటున్న భోజనం, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఆడ సక్సెస్వంతంగా ఉంటుంది, విజయవంతంగా ఉంటుంది. భార్య భర్తలు మంచిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఇలా చేయండి. కొంతమంది ఇంట్లో పోగానే భార్య భర్తలు ఎప్పుడు కలహించుకుంటారు. రోజు ఇలా చేసుకోండి, వాళ్ళ మధ్యన ప్రేమ అనేది పెరుగుతూ ఉంటుంది. చూడండి, అంటే మన కంటికి కనబడని కొన్ని శక్తులు ఏం చేస్తాయి అంటే గాలి రూపంలో గృహం లోపలికి వస్తాయి. అవి కీనిడల పొంటి ఉండి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందుకని చెప్తున్నా కదా, దైవశక్తి కంటే కలియుగంలో ప్రేతశక్తి ఎక్కువ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎక్కువ దరిద్ర బాధలు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, ఒక మన ప్లాస్టిక్ది బౌల్ ఉంటుంది కదా, గిన్నె, అందులో ఏం చేయండి అంటే ఒక మంచి తేనె తీసుకురండి షాప్లో, తీసుకొచ్చి అందులో 2 యాలకులు చించేసి ఏం చేయండి, ఒక నిమ్మకాయ కూడా పిండండి కోసి అందులో ఆ తేనె లోపలనే. ఇదంతా కూడా 4 బాటలు కలిసిన కూడలి ఉంటుంది కదా, ఆడిపోయి ఓం విశ్వదేవతాయై నమః, ఓం విశ్వదేవతాయై నమః, ఓం విశ్వదేవతాయై నమః అనేటువంటి మంత్రము 108 సార్లు చదివి అని దాని మీద ఊది ఆ కూడలి కాడ పెట్టిరండి నైటు. ఇది ఎప్పుడు చేయాలి? 9 తర్వాత, రాత్రి 9 తర్వాత చేసి నీ కోరిక కోరండి. ఆడ ఎప్పుడైతే ఆ బౌల్ ఆడ పెడతావో ఆ 3 బాటల కాడ, నాకు ఈ కష్టం ఉంది నెరవేరాలని చెప్పేసి నువ్వు రోజు ఒక 11 రోజులు వరుసగా చేయి. ఆ కష్టం నెరవేరకపోతే చూడు, ఎందుకంటే విశ్వశక్తి అక్కడ జనరేట్ అయింది. ఆ విశ్వంలో చెడు శక్తులే కదా నేను ఇబ్బంది పెడుతున్నాయి, చెడు శక్తులే కదా. విశ్వదేవత చెప్తుంది, అరే నీకు ఇస్తున్నటువంటి నైవేద్యం పెట్టిండ్రా, తిని ఆయనను వదిలేయి అని చెప్పేసి అమ్మవారు చెప్తుంది అన్నమాట. అప్పుడు ఆ చెడు శక్తులు ఏం చేస్తాయి, అమృతం, ఇక్కడ తేనె అంటే అమృతమే కదా, ఎంత తీయ ఉంటుంది. అందులో ఈ చెడు శక్తులకు క్షారాలు లవాలంటే ఇష్టం, నిమ్మకాయలు అవే ఉంటాయి కదా. తర్వాత మంచి సువాసన కోసం అందులో యాలకులు చించేసినావు కదా, దానికి అమృతాన్ని ఇస్తున్నట్టే కదా చెడు శక్తులకు. అవి దాన్ని తిని ఏం చేస్తాయంటే నేను వదిలేస్తాయి ఫస్ట్, అప్పుడు దరిద్ర బాధలు పోతాయి. కాదు అంటే మీరు ఇప్పుడు ఇది చెప్పారు కదా, చాలా మంది నైట్లో పూజలు చేస్తే క్షుద్ర పూజలు అనుకుంటారు. అరే నేనేమంటున్నా బ్రదర్ అంటే, నీకు గుప్త రోగం ఉన్నప్పుడు మందులు మింగతలేవా? అవును, వ్యక్తిగతంగా చేయాలి బ్రదర్, తప్పే ఉంది బ్రదర్. నేనేమంటున్నా, ఇక్కడ పల్లెటూర్లలో భయపడతారు, కానీ మనం మంచి చేస్తున్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరికి పెడతలేవు. విశ్వంలో మంచి శక్తులు ఉంటాయి, చెడు శక్తులు ఉంటాయి. కాబట్టి నన్ను చెడు శక్తులు ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి దాంట్లోకి నేను ఆహారం పెడుతున్నాను కాన్సెప్టే తీసుకో. నెగిటివ్ ఎందుకు తీసుకుంటావు? ఎందుకు భయపడుతున్నావు? మంత్రశాస్త్రం అంటే, మంత్రశాస్త్రం నుంచి అన్ని వచ్చినాయి బ్రదర్. ఇక్కడ ఫస్ట్ విశ్వం మొత్తం శూన్యం చెప్పినా కదా, ఒక్కొక్క అవతారం విశ్వంలో కొన్ని రకాలుగానే ఏర్పడ్డది. అవన్నీ చెప్తే భయపడతారు. దేవుళ్ళు కూడా కొన్ని విభిన్న రకాలుగా ఏర్పడ్డారు. వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రెల్లుగడ్డలో ఏర్పడ్డాడు. మరి అంటే ఈ విశ్వంలో ప్రతి దానికి ఒక ఎనర్జీ ఉంటుంది, ప్రతి దాంట్లో. ఇప్పుడు కూడలి అన్న కదా, ఆడ ఏం చేస్తాయంటే ఈ ఆకలితో ఉన్నటువంటి శక్తులు ఉంటాయి కదా, ఆ కూడలి కాడ వచ్చి ఉంటాయి. అన్ని బాటలు కలుస్తాయి కదా, ఆడ దాచుకుంటాయి. కనబడతాయంటే కనబడవు, గాలి రూపంలో ఉంటాయి. నువ్వు పెట్టిరా, నిన్ను ఏమనవు అవి. కాకపోతే ఇంకోటి ఏం చేయాలంటే, పెట్టిన తర్వాత ఇంటికి తిరిగి చూడకూడదు, అది నియమం. ఎందుకు చెప్పిరా ఋషులు నియమం అంటే, చూస్తే నువ్వు సస్సోహం, నీ యొక్క సస్సోహ శక్తి దాని మీద పడుతుంది, ఎంగిలవుతుంది. ఫస్ట్ ఒక్కసారి సమర్పించినావంటే దాన్ని చూడొద్దు, ఎందుకంటే శ్వాస వదులుతున్నావు కదా బ్రదర్. ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి ఊహించి, మనిషి యొక్క ఆత్మ ఎప్పుడు ఏదో కోరుతూ ఉంటుంది. ఆ సస్సోహ రూపంలో సూర్యనాడి మండలం, చంద్రనాడి మండలం ఉండగా గాలిని బయటకు వదులుతున్నప్పుడు ఆ గాలి దాన్ని తలుగుతుంది కదా, తలిగినట్టు ఎంగిలవుతుంది. ఎంగిలిది పెట్టొద్దు కదా అన్నట్టు కాన్సెప్ట్ ఋషులు అట్లా చెప్పారన్నమాట. అందుకనే ఇంకొక విషయం కూడా చెప్తా. ఈ దరిద్ర బాధలతోటి బాధపడుతున్న వాళ్ళు ఏం చేయాలి, కష్టాలతోటి కానీ దరిద్ర బాధపడుతున్న వాళ్ళు ఇంటి నుంచి బయటికి పని కోసం బయటికి వెళ్తారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సూర్యనాడి మండలం, చంద్రనాడి మండలం యొక్క శ్వాసను పరిశీలించాలి. ఫస్ట్ ఒక మంచి పని కోసం బయటికి వెళ్తున్నప్పుడు ఏం చేయాలంటే, ఎడమ ముక్కు రంధ్రం నుంచి గాలి ఎక్కువ రావాలి.
ఓకేనా, చూసుకోవాలి ఒకసారి ఇట్లా మన ఊరు చూసుకోవాలి. కుడి ముక్కు రంధ్రం నుంచి వస్తేనేమో మంచి పని జరగదు ఆడ, ఇక జరగని ఆస్కారం వస్తుంది నాకు. ఎడమ ముక్కు రంధ్రం నుంచి ఎక్కువ గాలి వచ్చింది అనుకో, ఆ పని సక్సెస్ అవుతుంది. అది చూసుకోవాలి. అది ఒకవేళ నీకు వస్తలేదు అనుకో, ప్రాక్టీస్ చేసిపో. అట్లా అర్థమైంది, ఈ ముక్కును మూసి ఈ ముక్కు శ్వాసను బయటకు వదలాలి. 11 సార్లు ఒకసారి బయటికి వదిలిన తర్వాత బయటికి వెళ్ళిపోతే సక్సెస్ అవుతుంది. మన చేతుల్లోనే ఉంటుంది. అట్లా అబ్జర్వ్, ఈ రహస్యాలు బయట చెప్పకూడదు యాక్చువల్. ఇవన్నీ రహస్యాలు ఎట్లా తెలుసు? ఋషులకు తెలుసు కాబట్టి. ఎందుకంటే మీరు చెప్తుంటే ఇవన్నీ వాస్తవాలు అనిపిస్తుంది. ఎందుకంటే 100% వాస్తవాలు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మన విలేజ్లో కానీ మన ఇళ్ళలో కానీ ఎవరికైనా ఏమైందంటే అది తీసి పడేయండి, ఇది తీసి పడేయండి అని చెప్పేసి ఆ తీసి పడేసి మొత్తం ఆ దారుల దగ్గరనే ఇస్తారు. నిజంగా వాస్తవానికి కూడా నేను ఏమంటున్నానంటే అది వాస్తవం కూడా. అదే కదా, జ్వరం వస్తుందంటే ఏదో ఒక దుష్టశక్తి వీని శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది. ఓకేనా కదా, అప్పుడు ఏం చేయాలి? వీని విధంగా వాళ్ళు ఏం చేస్తారు, ఈయన సాక్షిభూతంగా ఈ ఆహారం అక్కడ పెడుతున్నావు. అవును, తీసేసి పెడుతున్నప్పుడు నిజానికి పనిచేస్తుంది అది. వాస్తవాన్ని కూడా ఇక్కడ జనాలు ఏమనుకుంటారంటే దాన్ని ఏదో చేసి దానివల్ల ఏం కాదు బ్రదర్. పెట్టినప్పుడు మాత్రమే అవి ఎమ్మటే వచ్చి దాన్ని తింటాయి. అంటే అయిపోయింది అనేది కాదు, మనకు సూక్ష్మ శరీర రూపంలో తింటాయి, గాలి రూపంలో వచ్చి దాన్ని తింటాయి. అవి తిన్న తర్వాత దాన్ని ముట్టుకునే ఏం కాదు. కొంతమంది నాస్తికులు ఏమనుకుంటారంటే దిగదుడు చేసిన దాన్ని తన్నే ఏం కాదు తింటాం అంటే, అవి ఆల్రెడీ సూక్ష్మ శరీర రూపంలో తినిపోయినాయి. తర్వాత నువ్వు తాగితే ఏమవుతుంది, ఏం చేస్తే ఏమవుతుంది చెప్పి పిప్పేమే నువ్వు చూసేది. దాని టేస్ట్ ఫస్ట్ అవి తినిపోయినాయి. అవి తెలుసుకోవాలి వాస్తవాన్ని కూడా. ఇప్పుడు కామన్గా చూడండి, నీకు జ్వరం వచ్చింది అనుకో, ఒక నిమ్మకాయ పైన దిగదుడు చేసి ఆడేసి, అప్పుడు దుష్టశక్తికి ఏం కావాలి? లారము క్షవము, అంటే ఒగరు తీపి దానికి ఇష్టము. ఓ నిమ్మకాయలు అదే ఉంటుంది కదా, అది మీదంగా దిగదూడి చేసేటాలకి అది తింటది. ఉత్తగా ఏది కోసి రావాలి. యాక్చువల్గా అందరికి తెలియదు, దిగదూడిసిన తర్వాత కోసి వేసి రావాలి. వేసినప్పుడు ఆ లార క్షవాలన్న తింటది. అది ఒగరు పులుపు టేస్ట్ని తింటుంది. అది తిని ఏం చేస్తుంది, ఓహో వీడు నాకు ఆహారం పెట్టింది కదా, నా ఆహారం కోసం దానికి ఆహారం లేకనే వీని మీదకి ఫైట్ పోయింది. నువ్వు ఆహారం పెట్టినావు కాబట్టి నేను వదిలేస్తుంది. వాస్తవాన్ని కూడా తగ్గుతుంది అది. అందరూ ఏం చేస్తారంటే ఈ జనరేషన్లో అదే పెట్టుకొని కొంత నాకు శక్తులు ఉన్నాయి అనుకుంటారు. కానీ నేను అవి నమ్మ. ఎందుకంటే నాకు మంత్ర సాధన చేసేవాళ్ళు అంటే గొప్ప. నేను కూడా మంత్ర సాధన చేసేవాళ్ళకి వాల్యూ ఇస్తా. కలియుగంలో అందరిని మోసం చేయొద్దు బ్రదరు, కానీ శిక్ష తప్పదు. నీకు సబ్జెక్ట్ ఉందా, ఈ తప్పు లేదు, నేర్చుకో, సాధన చేయి, 10 మందికి చెప్పు. కానీ మనం ఏదో నాకు ఇంత శక్తులు ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది అని ఉత్తగా మసిపూసి మారడికాయలు చేయడం నాకు నచ్చదు. నేను ఎవరిని బాధ పెడతలేను. కాకపోతే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక రీసెర్చ్ చేసిన వ్యక్తిగా అలా మోసం చేస్తే తప్పకుండా నువ్వు నెక్స్ట్ బాధపడతావు. ఎంత బాధపడతావు, ఇవాళ ఇప్పుడు వాళ్ళని మోసం చేసి గింత సంతోషాన్ని నువ్వు పొందినావు అనుకో, లబ్ధి పొందినావు అనుకో, రేపు ఇంత బాధపడాలి. అదే నేను తెలియజేస్తున్నా, వద్దురా మోసం అని. అందుకని మనం నీకు సత్తా ఉందా, నీ యొక్క శక్తిని వానికి ఇంత ఇచ్చినావా, ఆశించు, తప్పులేదు. ఏది రాకున్నా కానీ మీసాలు గడ్డాలు పెంచి అత చేస్తా అంటే నెక్స్ట్ నువ్వే బాధపడతావు. నేను చాలామందిని చూసిన అలాంటి వాళ్ళను. నా కాళ్ళు కూడా పట్టుకున్నారు వచ్చి, పాహిమా అని. నేను క్షమించా. శని చేస్తున్నటువంటి ప్రభావం, నేను శనీశ్వరునికి అడ్డు రాను. నువ్వు ఆల్రెడీ ఫస్ట్ మోసం చేసినావు, తర్వాత శిక్షిస్తున్నాడు శనీశ్వరుడు. నేను అడ్డు వస్తే కరెక్ట్ కాదు, నా జ్ఞానిని కాబట్టి రాను నేను అని చెప్తా. అట్లా ఏ విధంగా ఉంటుంది. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఈ డిష్ తీస్తూ ఉంటారు, అంటే ఉప్పుతో డిష్ తీసి వేయడము, ఇంకోటి వాటర్లో ఇట్లా పేపర్ కాల్ చేసి అందులో పెడితే వాటర్ లోపలికి వెళ్ళిపోతాయి. సో ఇట్లాంటి డిష్లు ఉంటాయి, మీకు ఐడియా ఉంటుంది, తెలంగాణలో చాలా మంది చేస్తారు. అంటే కొన్ని అందులో కూడా ఋషులు చెప్పిన తాంత్రిక క్రియలు అవి కూడా, దాంట్లో కూడా ఒక అంతరార్థం ఉంటుంది బ్రదర్. ప్రతి దాంట్లో ఒక అంతరార్థం ఉంటుంది ఋషులు ఇచ్చిరంటే. అంటే ఋషులు సబ్జెక్ట్ ఏంటంటే, విశ్వంలో కాస్మిక్ వస్తువులు ఉంటాయి కదా, దాంట్లతో అక్కడ ఇక్కడ కెమికల్ ఉండదు చూడండి, అన్ని నేచర్ వస్తువులతోనే పోగొడతారు. అది శాశ్వతం బ్రదర్ వాస్తవానికి కూడా. నువ్వు బాగా చూడు, ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్తో రోగాన్ని పోగొట్టుకున్నావు అంటే ఆ రోగం మళ్ళీ రాదు. అది కాస్మిక్ నుంచి వచ్చినాయి కదా, విశ్వం నుంచి వచ్చినట్టు కదా. నువ్వు బాగా చూడండి, ఇప్పుడు ఏదన్నా జ్వరం వచ్చింది అనుకో, కొంతమంది వేపాకు కసాన్ని మంత్రించిస్తారు, వాస్తవం, అది వాస్తవమే. అట్లా ఇచ్చిన తర్వాత ఫస్ట్ అయితే తగ్గదు, స్లోగా తగ్గుతూ వస్తుంటుంది. తగ్గిన తర్వాత మళ్ళీ 1 సంవత్సరంలో జ్వరం రాదు. మరి అంటే మనకు ఏం చేయాలంటే, మనం త్వరితగతిన పనిచేసేదాన్ని నమ్మొద్దు, స్లోగా పనిచేసేదాన్ని ఎక్కువ నమ్మాలి. అది విశ్వ రహస్యం యాక్చువల్గా కూడా. ఉదాహరణకు ఎవడన్నా టక్కున వచ్చి మన మాయమాటలు చెప్పి చేసినట్టు ఓహో ఏదో ఉందో ఆలోచన చేయాల్సిందే మనం. ఎందుకంటే అంత అట్రాక్ట్ ఎవరికి కాకూడదు, నాకు కూడా కాకండి. ఎంత సబ్జెక్ట్ ఉంది ఏందనేది చూడండి, ఫస్ట్ చూసిన తర్వాతనే చేయండి, నేను అనేది అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, థ్యాంక్ యూ, నమస్తే.